ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। వందేహం శ్రీగురు శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాత సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి మే హరిప్రియ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష వాక్చాతదేశకారిణే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో వినోద కార్యక్రమంలో మనం ప్రథమ స్కందం చర్చిస్తున్నాం. ప్రథమ స్కందంలో 17వ అధ్యాయం చర్చిస్తున్నాం. 17వ అధ్యాయం పేరు కలిపురుషునికి దండనము మరియు వరదానం. దాంట్లో మొదటి 16 శ్లోకాలు మనం చర్చించాం. ఆ మొదటి 16 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు ధర్మదేవతని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు వాళ్ళు, ఆ ధర్మదేవతని ఎవరు శిక్షించింది, ఎవరు ఆయన ఆ కష్టాలకు కారణం ఎవరు అని చెప్పమని. అలాగే ఇప్పుడు 17 నుంచి 28 వరకు ధర్మదేవతకి పరీక్షిత్కి మధ్య జరిగిన సంభాషణల కోసం మనం చర్చించబోతున్నాం. ఏమిటా సంభాషణ అనేది మనం చూద్దాం. సో 16వ శ్లోకం వరకు పరీక్షిత్ మహారాజు రకరకాల ప్రశ్నలు అడిగి అడిగాను. ఇప్పుడు ఇక్కడ ధర్మదేవ చెప్తున్నది సమాధానం ఏమని. ధర్మ ఉవాచ ఏతద్వా పాండవేయానాం యుక్తమాతా భయం వచః ఏషం గుణగుణై కృష్ణో దౌత్యాధో భగవాన్ కృతః. ధర్మదేవత పలికెను, నీ పలుకులు పాండవ వంశునికి తగినట్టుగా నున్నవి. పాండవుల భక్తి లక్షణములకు ముగ్ధుడై దేవదేవుడు శ్రీకృష్ణుడే వారికి రాయబారిగా వచ్చి ఉన్నాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు, మీకు ఎవరు ఈ కష్టాన్ని కలిగించిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఎందుకంటే మీలాంటి అమాయక పశువుల్ని
ఏకాంత ప్రదేశంలో శిక్షించడం అన్నది అటువంటి వాళ్ళకి నేను వాళ్ళందరూ దండనీయులు, శిక్ష ఎలాగా మరణ దండనీయులు కాబట్టి వాళ్ళని నేను శిక్షించడానికి ఎటువంటి పరిస్థితులు కూడా వెనకంజ చేయను, నాకు వితక్షణమే మీరు చెప్పండి అని చెప్పి చెప్పాడు. అది విన్న తర్వాత ఇక ధర్మదేవత ఉంటుంది, నీ పలుకులు నువ్వు అంటున్నవి ఏ, పాండవ వంశానికి తగినట్టుగా ఉన్నాయి. పాండవ వంశ రాజులకి ఏ విధంగా అయితే ఉంటారో ధర్మపరాయణలో ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఉం? ఎందుకంటే మీలో మీ వంశంలో ఉన్న భక్తికి ముగ్ధుడే కృష్ణుడు కూడా స్వయం రాయబారిగా వర్తించాడు, రాయబారం చేశాడు మీ వాళ్ళకి. అంటే ఎంత ఆయన ఎంతగా మేము మీ వంశాన్ని ఎంతగా మీ వంశానికి దాసులు అయిపోయాడో మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీ వంశస్థుల యొక్క యూనో భక్తి ఏంటని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద వారు భాషణలో చెప్తున్నారు, ఆ, భక్తుడు ఏ విధంగా ఎప్పుడు కూడా యూనో తను చేసిన వాగ్దానాల్ని నెరవేర్చుకోవడంలో ఎప్పుడు కూడా విఫలుడు అవ్వడు అనే విషయాలు. ఎందుకంటే దాంట్లో దానికోసం మాట్లాడుతూ చెప్తున్నారు, ఎందుకు విఫలుడు రావాలంటే అతడు మిథ్యాహంకారం కలిగినట్టు వాడు కాదు. భక్తుడికి ఉన్న ఫస్ట్ మొదటి కారణం ఏంటి, ఫెయిల్ అవ్వడం కారణం మిథ్య అహంకారం లేదు. అంటే అహంకారం ఉండొచ్చు, మిథ్య అహంకారం అంటే తప్పుడు అహంకారం. తప్పుడు అహంకారం అంటే ఏమవుద్ది, వాళ్ళు తప్పుడు ప్రదర్శనలు చేస్తారు. అందుకనే 18 అధ్యాయాలు చెప్పుకుంటాం. 18 అధ్యాయంలో 18, 17 దానాలు, 3 రకాల దానాలు ఉంటాయి. దాంట్లో ఒక రకం ఏంటంటే ప్రతీకార వాంఛతో చేసిన దానం కూడా రజోగుణ దానంలోకి వస్తుంది. ప్రతీకారం అంటే అర్థం ఏంటంటే కక్ష సాధించడం కాదు, ఆయన అంత చేశాడు కాబట్టి నేను ఇంత చేస్తాం అంతే తప్ప దాంట్లో అది నేను చేయగలనా చేయలేనా అన్నది వాళ్ళకి సంబంధం లేదు. వారికన్నా నేను ఎక్కువ ఉండాలి అలాగా. సో అలాగే అది ఎందుకంటే నిత్య అహంకారం, తన స్థాయికి కూడా మించిపోదు కొన్నిసార్లు. అందుకని కొంతమంది అంటుంటారు, నేను చచ్చిన పర్వాలేదు నేను మాత్రం ఒప్పుకొని అంటాడు. ఎందుకురా బాబు వదిలే, నీకు అది అనవసరం ఆయన పెట్టుకుంటాను, నువ్వు ఎందుకు అన్నా సరే లేదు, నేను వెనక్కి తగ్గేది లేదు, వీరుల్లా మాట్లాడతారు చేస్తాను. సో ఆ విధంగా మిథ్య అహంకారంతో ఉండరు కాబట్టి భక్తులు వాళ్ళు చేసిన ప్రతిజ్ఞలు కూడా యూనో ప్రాక్టికల్గా ఉంటాయి, అంటే చేయదగినవిగానే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు, నెరవేరుస్తారు. అందుకని వాళ్ళు భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటారు. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే ఏలైనా భగవద్భక్తులు భక్తునితో సమానముగా శక్తి సామర్థ్యం కలిగి ఉందరు. భగవంతుని భక్తులు ఉన్న ఇంకొక లక్షణం ఏంటి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుడితో సమానంగా ఉంటాయి. అయితే భగవంతుడి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా అయితే మనం కొలవలేమో, ఏ విధంగా దాన్ని ఓడించలేమో, అదేవిధంగా భక్తుడి యొక్క గుణ శక్తి సామర్థ్యాలు కూడా మనం కదపలేం, ఆయన లెక్క పెట్టలేం, అంచనా వేయలేం. అంచేత భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం అపారం కాబట్టి ఆయన చేయలేని పని ఏది ఉండదు. కాబట్టి భక్తుడి యొక్క శక్తి సామర్థ్యం కూడా అపారంగా ఉండడం వల్ల ఆయన కూడా చేయలేదంటే ఏమీ ఉండదు. ఇది అందుకనే భగవత్ కరుణొచ్చే కొన్ని మార్లు వారు భగవాన్ కనుక అధికముగా శక్తిని కలిగి ఉందరు. అంతేకాదు భగవంతుడి కంటే శక్తివంతులు అయిపోతారు. అందుకనే కృష్ణార్జునులు రెండు సార్లు యుద్ధం చేస్తారు. ఆ 2 సార్లలో కూడా అర్జునుడే గెలుస్తాడు. అలాగే కృష్ణుడు గోవర్ధన్ అది బృందావనంలో ఉన్నప్పుడు తన గోపబాలుతోటి కుస్తీ కానీ ఏదైనా పోటీ పడినా సరే ఇప్పుడు కృష్ణుడే ఓడిపోతాడు. కృష్ణుడు గెలవలేదు కాదు,
అదే కృష్ణుడు వాళ్ళ ముందే పెద్ద పెద్ద రాక్షసుని చంపుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు మనకు చూపిస్తున్నాడు, నాకంటే నా భక్తుడు గొప్పవాడు, నాకంటే నా భక్తుడు శక్తివంతుడు అని. వాళ్ళ శక్తివంతుడు చేయడానికి కారణం ఎవరు? మళ్ళీ భగవంతుడే. అంటే భగవంతుడు కరుణిస్తే భగవంతు భక్తులు కూడా చాలా అధికంగా శక్తిగా కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేదంటూ ఏమంటారు. అంతేకాక భక్తుడు ఉనర్చిన ఏ వాగ్దానమైనను భగవత్ ఖర్చు చక్కగా నిర్వర్తింపబడగలదు. అది సో ఒకవేళ భగవంతుడు కానీ భక్తుడు కానీ ఏదైనా పొరపాటునైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరుతుంది, నెరవేరపోవడం ఉండదు. సో ఈ విధంగా భగవంతుడు కరుణించారు, భగవంతుడు దాన్ని నెరవేరేటట్టు చేస్తాడు. సో ఆ విధంగా భగవంతుడి భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పుడు కార్యాలే ఉమ్, వాళ్ళు చేసిన ఇది వాగ్దానాల్ని నిలబెట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కారణం, మొదటి కారణం వాళ్ళకి నిత్యాహంకారం ఉండదు. రెండో కారణం వాళ్ళు భగవంతుడి కంటే భక్తులు చాలా ఆ, ఆ, ఎలాగైతే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం మనం ఎలాగైతే మనం అంచనా వేయలేమో, అలాగే భగవంతుని భక్తుల యొక్క శక్తి సామర్థ్యం కూడా అంచనా వేయలేం. కాబట్టి భగవంతుడు ఏ విధంగా అయితే సాధించిందంటే ఏం లేదు, కాబట్టి భక్తుడు కూడా సాధించిందంటే ఏం ఉండదు. రెండో కారణం అది. మూడోది భగవంతుడి కంటే భక్తుడు ఇంకా గొప్ప శక్తివంతుడు కాబట్టి ఆ నెరవేర్చగలిగేటట్టు ఉండదు. నాలుగోది భగవంతుడి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చే బాధ్యతని కృష్ణుడే స్వయం తీసుకుంటాడు కాబట్టి నెరవేరినట్టు ఉండదు. ఈ విధంగా నాలుగు కారణాల చేత భగవంతుడు యొక్క భక్తుడు ఆ, నెరవేర్చిన వాగ్దానం ఒకటి ఏముండదు. సో మరి భగవంతుడు కూడా ఓడిపోయి భగవంతుడు తన భక్తుల్ని ఎందుకు గెలిపిస్తుంటాడు? భగవంతుడు ఎందుకు తన భక్తుల్ని తనకంటే గొప్ప వాళ్ళగా అధిక శక్తివంతులుగా చేస్తాడు అన్నదానికి విష్ణు చక్రవర్తి వారు ఒక వివరణ ఇస్తారు. అవునా? ఏంటట? దేవాదేవుడు శ్రీకృష్ణుడు తన భక్తుల యొక్క ఉమ్, ఈ ప్రేమయుత లక్షణానికి ఎంతో ఆకర్షితులైపోతాడట. అవునా? ఎందుకంటే భగవంతుడు ప్రేమతో తప్ప ఇంక దేనితోటి బంధింపబడడు, నియంత్రించబడడు కాబట్టి అవునా? ఆయన ఆ ప్రేమ వల్ల వాళ్ళకి ఎంతో ఆకర్షితులైపోతాడు. అవునా? అంచేత ఆ కృష్ణుడు కూడా ఆ ప్రేమతో కూడుకున్న లక్షణాలు కలిగిన భక్తుడికి దాసోహుడు అయిపోతాడు. అంచేత ఇక్కడ ఇక్కడ ధర్మదేవ చెప్తాను, నువ్వు కూడా అర్జునులాగే ఎంతో ప్రేమ భక్తి భావన కలిగి ఉన్నావు కాబట్టి ఏ, నీకు కూడా భగవంతుడు ఎంతో అయిపోతాడు కాబట్టి నువ్వు చెప్పిన ప్రతి కూడా నెరవేరేట్టు చేస్తాడు. అంచేత నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి చెప్తాను. తర్వాత నయయం నవయం క్లేశ బీజాని యథాశు పురుషర్షభ పురుషంతం విజ విజానీమో వాక్యభేద విమోహిత. ఓ పురుష శ్రేష్ట, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయములు కారణముగా పురుష శ్రేష్ట, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయాల కారణంగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దృష్టిని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరము కాగలదు. శ్వంస పలువు తత్వవేత్తల భిన్న
ఓ పురుష శ్రేష్ఠ పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితమైనందున మా కష్టముల కారణమైన దృష్టి నిర్ణయించగలుగుతూ మాకు కష్టతరం కాదు. ఇక్కడ చెప్తున్నారు, పలువురు ఓ పురుష శ్రేష్ఠ పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితములైనందున మా కష్టములకు కారణమైన దృష్టిని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరం కాగలదు. ధర్మదేవ చెబుతుంది, ఎందుకంటే ఒకే విషయం మీద 10 మంది తత్వవేత్త 10 రకాలుగా చెప్తారు కాబట్టి ఆ 10 రకాలైన వ్యాఖ్యానాలు లేకపోతే ఉపన్యాసాలు లేదంటే సత్సంగాలు విని మేము అంటే అక్కడ ధర్మదేవత నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏది రైటో ఏది తప్పో తెలుసుకోబోతున్నాను. నా 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 కష్టానికి ఎవరు కారకులు అన్న విషయాన్ని నేను తెలుసుకోలేక నేను నా కష్టతరం అవుతుంది అది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓకే, ఫిలాసఫీ అయితే చెప్పారు, కానీ ఫిలాసఫీలో దాని అర్థాన్ని ఒక్కొక్క ఆచారాలు ఒక్కొక్కరు చెప్తారు కాబట్టి ఏది రైటో తెలుసు నేను నిర్ణయించుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఆ కన్ఫ్యూజ్ వల్ల నా కష్టానికి కారణం ఎవరన్నది చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్క రకంగా చెప్తారు. అంచేత వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను ఏది రైట్ ఏది తప్పు అనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎవరు కారణం, ఎవరి వల్ల నాకు ఈ కష్టం వచ్చిందని కూడా నేను చెప్పలేకపోతున్నాను అని చెప్తున్నాను. దాంట్లో ప్రభుపాద వారు వివరిస్తూ చెప్తున్నారు, వివిధ రకాల తత్వవేత్తలు అంటే ఎన్ని రకాల తత్వాలు ఉన్నాయి అన్న దానికి చెప్తున్నారు. 6 రకాల తత్వాలు ఉన్నాయి. నేను 6 ఏంటంటే మొదటి పారాగ్రాఫ్లో లాస్ట్లో చెప్పారు రూపాయలు. వైశేషిక, దానికి వైశేషికకి రచయిత తత్వ రచయిత ఎవరు? కణదుడు. అలాగే తర్కశాస్త్ర, అలాగే తర్కశాస్త్ర రచయితకి గౌతముడు, యోగ శాస్త్రానికి పతాంజలి, సాంఖ్య శాస్త్రానికి కపిలుడు, కర్మ మీమాంసకి జైమిని, వేదాంత దర్శనానికి వ్యాసదేవుడు అని ఆరుగురు అటువంటి తత్వవేత్తల ప్రముఖులు. ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ 6 ముఖ్యమైనవి. ఈ 6 ముఖ్యమైనవి కాబట్టి ఈ 6 మనం చేసుకోవాలి. ఏంటంటే ఒకటి వైశేషిక, దాన్ని ప్రతిపాదించింది కణదుడు. తర్కం దాని గౌతముడు. యోగ శాస్త్రం పతాంజలి, అందుకని పతాంజలి యోగ శాస్త్రం, పతాంజలి అని చెప్పి అందరూ చెప్పారు. యోగ శాస్త్రం పతాంజలి. అలాగే సాంఖ్యశాస్త్రం కపిలుడు, కర్మ మీమాంస జైమిని, వేదాంతం వ్యాసదేవుడు. ఇలాగా 6 రకాలు చెప్పారు. ఈ ఒక్కొక్క తత్వాన్ని బట్టి ఒక్కొక్క కారణం ఉంటుంది. అంచేది ఇలాగ 6 రకాల కారణం ఉండడం వల్ల ఏది రైట్ ఏది తప్పు నాకు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను చెప్పలేకపోయాను, అందులాగా అందుచేత నేను చెప్పలేకపోయినా కానీ వేరేది ఏం లేదని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వారు కూడా ఈ వీటి మీద చెప్తూ ధర్మదేవ అంటే దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నాడు. చెప్పడం ఇలాగ అనడం వెనకాల ఏంటంటే, నాకు ఎవరి వల్ల ఈ కష్టపు బీజాలు మొదలయ్యాయి అన్న విషయం నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి ధర్మదేవత ఉంటుంది పరోక్షంగా. అంటే అక్కడ విశ్వ చక్రవర్తి వారు ఈ ఆవుకి పరీక్షిత్ మహారాజ్కి జరిగిన సంబంధం లాగా ఒక సంభాషణ రాశారు. ఆవిడలో పరీక్షితుడు అంటున్నాడు, ఎవరు నీకు కష్టాన్ని ఇచ్చారు, ఎందుకు నాకు వెల్లడించడం లేదు, నేను నీకు ఎవరు కష్టం ఇస్తున్నారు కూడా చూస్తున్నాను.
ఏం దర్శనం? ఆ, ఎందుకు నువ్వు దాన్ని నాకు చెప్పడం లేదు? నేను ఆ మనిషిని ఇక్కడ చూస్తున్నాను. ఎందుకో చూడు, రాజదుస్తులు మనం వర్ణించుకున్నాం. రాజదుస్తులో ఉన్నాడు అలా. అంటే ధర్మదేవత అంటుంది, ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఆయన నాకు కష్టాన్ని అయితే ఇస్తున్నాడు. కానీ ఆ కష్టం నాకు రావడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేకుండా కష్టం రాదు. ఇప్పుడు పండు వచ్చింది, పండు తింటున్నాను. పండు తిన్నాను అంటే దాని వెనకాల పెద్ద హిస్టరీ ఉంటుంది. ఎందుకని? పండు తిన్నానంటే చెట్టు ఉంది, చెట్టు తిన్నాను చెట్టు ఎవడో వేసాను, చెట్టు పెరిగి ఉంటుంది, పెరిగిందంటే ఎవరో నాటు ఉండాలి, ఇవన్నీ ఉంటుంది కదా. అంటే ఎవడో నాటితేనే అది. ఈరోజు నేను దాన్ని ఆ చెట్టు నుంచి పండుని పొంది పండుని తింటున్నాను. అలాగే ఈరోజు నాకు ఆయన కష్టం ఇస్తున్నాడు అంటే దీని వెనకాల ఎవరో ఎప్పుడో ఎవరో నాటి ఉంటారు కర్మం. ఇది అది ఎవరు ఇచ్చారని చెప్పుకోలేకపోతున్నాను. అంచేత ఆ విత్తనం ఎవరి నుంచి మొదలైందన్న విషయాన్ని నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు నేను ఈయనే కారణం అని చెప్పలేను. ఇప్పుడు చూడండి, ఏదైనా గొడవ అయిందనుకోండి, అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది ఇప్పుడు అని అన్నప్పుడు చెప్తారు, ఇగో ఈడొచ్చి ఇది చెప్పాడు అన్నప్పుడు, అప్పుడు మనం అంతా ఈ గొడవ అంతా ఏదో ఆయన తట్టుకొని ఆయన పట్టు అసలు ఎవడెత్తమన్నాడు ఈ విషయం మీకు అని చెప్పి మనం ఆయన తట్టుకొని మొదలుపెడతాం, అవునా కదా. సో అదే విధంగా ఇప్పుడు గొడవ ఇక్కడ అవుతుంది అని వాళ్ళు నాకు కష్టాన్ని ఇస్తున్నారు. కానీ ఆ కష్టం ఎందుకు ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. నా కర్మ ఏదో ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది ఏంటనేది తెలుసుకోవాలి. అది నా కర్మ లేదంటే ఇంకేమైనా అని తెలుసుకోకుండా ఈయనే కారకుడు అని చెప్పి ఎలా చెప్పగలను నేను అని. నేను అడిగాను. అప్పుడు దాని పరీక్ష మారు అన్నాడు, కానీ నీకు ధర్మదేవత కదా, నీకు శాస్త్రాలనే తెలుసు కదా, తెలిసినప్పుడు మరి నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నీకు తెలియపోవడం ఏంటి? You అప్పుడు ధర్మదేవ అన్నాడు, కరెక్టే, నాకు శాస్త్రాలు చాలా తెలుసు కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఎందుకని డిఫరెంట్ శాస్త్రాలు డిఫరెంట్ రకాలుగా చెప్తున్నాయి కాబట్టి ఏది రైట్, దేని ప్రకారం ఎవరు కారణం, ఈ శాస్త్రం ప్రకారం ఈయన కారణం, ఆ శాస్త్రం ప్రకారం ఇంకొక కారణం, ఈ ఇంకొక కారణం, అలా వస్తుంది. కాబట్టి ఏ శాస్త్రం ప్రకారం ఎవరు తప్పు ఎవరు నాకు కారణం అని చెప్పి నేను చెప్పను అని చెప్పి ఆ అని చెప్పు అంటున్నాడు అనమాట. ఆ ధర్మదేవత అంటున్నారు. ఇక్కడ 19, 22 రెండు పక్క రెండు శ్లోకాల్లో అసలు ఎవరు ఏది విధంగా కారణం అని ఏ ఫిలాసఫీ ఏం చెప్తుంది అన్నది ఇక్కడ ప్రభుపాద వారు అదే ఆ సుఖదేవ్ గోస్వామి వివరిస్తాడు. ఏ సిద్ధాంతం ప్రకారం ఎవరు కారణం ఒక జీవి యొక్క ఆ కష్టానికి చెప్తున్నాడు. కేచిద్ వికల్ప వసన ఆహురాత్మానమాత్మన దైవమన్యే పరే కర్మ స్వభావమాపరే ప్రభుం. కేచిద్ వికల్పన వస వికల్పన వికల్ప కేచిద్ వికల్ప వసన ఆత్మారామ ఆహురాత్మానమాత్మన దైవమన్యే పరే కర్మ స్వభావం అపరే ప్రభుం. సమస్త ద్వైతమును నిరసించని తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయముగా తమ సుఖదుఖములన్నిటికీ కారణమని ప్రకటించరు. కొందరు దైవమే కారణమని దానికి కారణం తెలుపుగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారించరు. ఇలాగా మనకు వచ్చే కష్టాలకు ఎవరెవరు కారణం అంటే ఒకటి చేస్తుంది ద్వైతత్వం నివసించే తత్వవేత్తలు. ద్వైతం అంటే ఈ రెండు ఉన్నాయని చెప్పి, అంటే అద్వైతవాదులు అందరూ కూడా వాళ్ళు ఏమంటారు, మనుషులే స్వయంగా కారణం అని చెప్తారు. మన యొక్క కష్ట సుఖాలకి మనుషులే కారణం అని.
అలా కాకుండా కొంతమంది ఏమంటారు, ఇది కాదు ఎంత దైవం కారణం, దైవమే మనకి కష్టాలు ఇస్తున్నది అని చెప్పి. మరికొందరు అంటారు అది కాదు ఇదంతా ఆ, మన కొందరు దైవం, మన కర్మల కారణం అని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా విషయాల వస్తు మీద అంటే ఏదైనా ఒక భోగం ఇంద్రియ భోగం మీద ఇది ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ప్రకృతి కారణం అని చెప్తున్నారు. చెప్పి నేను ఎవరినని చెప్పను కారణం. ఇది ఒకరు ఒకటి చెప్తున్నారు, నేను ఏది ఎవరు దేని ప్రకారం ఉమ్, ఎవరు కారణం చెప్పను అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద వారు భాషలో చాలా చక్కగా వివరిస్తున్నారు ఏ సిద్ధాంతం వాళ్ళు ఎవరు కారణం ఏం కారణం అని చెప్తారని చెప్పడానికి. ఫస్ట్ది మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో జైమిని కర్మ మీమాంస ప్రకారం పైన తెలిపిన రీతిగా జైమిని అతని అనుయాయుల వంటి తత్వవేత్తలు సుఖ దుఃఖములకు కామ్య కర్మమే మూల కారణమని చింతరు. ఒకవేళ ఎవరైనా పరమశ్రేష్ఠ అధికారి మానవాతీత శక్తులు గల దైవము లేదా దేవతలు ఉన్నను మనుషుల కర్మానుసారమే ఫలమును ఒదగవలసి వచ్చిన కావున అతడును కామ్య కర్మ ప్రభావంకే లోనగునని వారు తెలుపుదురు. ఎందుకు మనిషి యొక్క కర్మ కారణం చెప్తారు? ఎంత పెద్ద అధికారి అయినా సరే ఒక వ్యక్తిని ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి తప్పు అన్న ఇది లేకుండా శిక్షించలేడు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి అయినా సరే ఒక సామాన్య మానవుని తన ఇష్టానుసారం శిక్షించడం కావద్దు. ఏదో తప్పు ఏదో నేరం ఏదో ఒకటి చేసి ఆ నేరం చేశాడు కాబట్టి అని చెప్పి శిక్షించాలి తప్ప నాకు నచ్చింది నాకు నచ్చలేదు కాబట్టి ఈయన జైల్లో పెట్టేయండి, నాకు నచ్చాడు కాబట్టి ఈయన జైల్లో విడిపించింది చెప్పడానికి ఉండదు. అంచేది అంటే ఆ మనిషి మీద తప్పు చేయాలంటే ఆ మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఆధారంగా ఆయన శిక్షించడం జరుగుతుంది, చేయగలడు ఎంత పెద్దవాడైనా. అంచేత ఆ శిక్ష పడాలి అంటే ఆయన మంచిది, అలాగే బహుమతి పొందాలని సరే ఆయన నడుచుకునే విధానం అంచేత ఏ విధంగా చూసుకున్నా ఆ మనిషి యొక్క నడవడికే కారణం కాబట్టి అది అంచేత కర్మఫలమే కర్మానుసారం కర్మే కారణం అని చెప్పి చెప్తున్నారు. కావున అతడు కామ్యకరణ ప్రభావంకే లోనగునని వారు తెలుపుతారు. కర్మ అన్నది ఒకనొక కర్తచే నిర్వహింపబడి కావున కర్మ ఎన్నడూ స్వతంత్రం కాబోదని వారు పలుకుదురు. అంచేత కర్త లేకుండా కర్మ జరగదు కాబట్టి అంచేత కర్తను ఇచ్చిన దాని ప్రకారం కర్మ జరగదు, అందుకే కర్మ అన్నిటికీ కారణము. తత్కర్మను కర్తయే తన సుఖమును కానీ దుఃఖమును కానీ కారణమై ఉన్నదని వారు వాదిస్తారు. ఇది కర్మ మీమాంసంలో. అలా కాకుండా సాంఖ్యులు ఏమంటారు, నాస్తికులైన సాంఖ్యులు భౌతిక ప్రకృతి కారణములకును కారణం నిర్ధారించరు. వీళ్ళందరూ అర్థం ఇదంతా ప్రకృతి ఇచ్చే కష్టం, ప్రకృతి నాకు కష్టాలు ఇస్తుంది కాబట్టి ప్రకృతి కారణం, ఇంకెవరు కాదు. మన కారణాలకి మన కష్టాలకి కారణం ఎవరు? ప్రకృతి అని చెప్పి కొంతమంది కొంతమంది సాంఖ్యవాదులు అంటారు. వారు ఎందుకు అలాగంటారు? ప్రకృతి మూలకముల సమ్మేళనమే సుఖ దుఃఖములు కారణము కాగా భౌతికత్వపు విచ్చిత్తియే భావబంధం నుండి ముక్తికి కారణమై ఉన్నది. అది ఈ ప్రకృతి రకరకాలైన ఈ పంచభూతాలని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అన్నింటినీ సమకూర్చి మనతో తప్పుడు కర్మలు చేయిస్తుంది కాబట్టి ప్రకృతి కారణం. ప్రకృతి అవి చేయించకపోతే మనం ఏ కర్మలు చేసి ఉండేవాళ్ళం కాదు. అంచేత మనం ఏం చేయాలి? ఊపిరి అంటే అదే ఇప్పుడు ఈ పంచభూతాలు ఇవన్నీ కాకుండా ఊపిరి బిగబట్టుకొని లేకపోతే ఒక చోట కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఎటువంటి కర్మలు ఎటువంటి చేయకుండా చూడకుండా ఏం చేయకుండా అలా కూర్చుని
మనం ఈ అవయవాలు వీటి వల్ల వచ్చే దీన్ని మనం ఆ కర్మ బంధాల నుంచి ముక్తి అవడమే ముక్తి. అంటే ఈ ప్రకృతి మూలాలని మనం ఛేదించడమే. ప్రకృతి మూలకం అంటే ఇప్పుడు వాసన ఉందనుకోండి, వాసన చూడకుండా ముక్కు ఉంటే వాసన చూడకుండా ఉండదు. అంచేత మనం వాసన చూడడం మానేయాలి. కళ్ళు ఉంటే ఏమో చూడకుండా ఉండదు, అందుకే కళ్ళు లేకుండా మనం చూడడమే మానేయాలి. ఇలాగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం అదే ముక్తి. ఎప్పుడైతే మనం ఏ, దేన్ని కూడా అంటే ఆ, కర్మ ఇది మన ఇంద్రియాలను కానీ ప్రకృతి మూలకాలను కానీ మనం ఉపయోగించకుండా మనం కేవలం ఆ, అంటే వీటితో సంబంధం సంపర్కం లేకుండా ఉండగలిగితే అది అదే ముక్తి. అది ఎప్పుడైతే మనం సంబంధం పెట్టుకుంటామో మనం కర్మల్లో పడతాం. అంతే ఈ ప్రకృతి అన్నిటికీ మనల్ని ఎలాగంటే కొన్నిసార్లు ఆడితో మాట్లాడితే చాలు సార్ చాలా గొడవ, అసలు ఏమన్నా సరే గొడవ పెట్టుకుంటాడు. అన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళతో పెట్టుకోవడం కొన్ని ఆడ మాట్లాడే కంటే నోరు మూసుకుని కూర్చొని బెటర్ అన్నట్టు మనం కూర్చుంటాం. సో అదే విధంగా ఈ ప్రకృతి వల్ల నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, ప్రకృతితో నేను పెట్టుకోవడం మానేంటారు, అదే ముక్తి అని ఆ సిద్ధాంతం. అంచేత వాళ్ళు ప్రకృతి కారణం అంటారు. అలాగే గౌతముడు కణాదుడు ఇరువురు కూడా ఆ అణువుల సమ్మేళనమే సమస్త కారణమని పలుకుతున్నారు. మనందరూ అణువులు ఇవన్నీ కూడా మన 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 శరీరం అన్ని కూడా ఎన్నో కొన్ని కోట్ల లక్షల అణువులతో ఉన్నాయి కాబట్టి అలా ఆ సమ్మేళనం వల్ల, అణువుల సమ్మేళనం వల్ల మనలో ఒక రకమైన భావాలు, ఉద్రేకాలు, కోరికలు ఇవన్నీ పుడుతూ ఉంటాయి. కాబట్టి అణువుల సమ్మేళనమే కారణమని గౌతముడు దేనికి చెప్పాడు? గౌతముడు ఆ, తర్కం, కణదుడు ఆ, కణదుడు వైశేషికం, వీళ్ళిద్దరు కూడా ఈ మూలకాల అణువులే కారణం అని చెప్తున్నారు. అలాగే అష్టావక్రుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన బ్రహ్మజ్యోతి సర్వకారణం అని చెప్తున్నారు. ఈ విధంగా రకరకాల ఫిలాసఫీ వాళ్ళు రకరకాలైన ఉమ్. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇప్పుడు అయితే వైష్ణవులు ఏం చెప్తారు అన్నది మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఉమ్. అయితే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు కూడా దీనికోసం రాస్తారు. ఏం ఏమంటారు యోగి ఏమంటారు? ఇది అందరికీ మనసు కారణం, మనసే మనకి కష్టాన్ని కానీ సుఖాన్ని ఇస్తుంది అని యోగులు అంటారు. అవునా? ఎందుకని మనం భగవద్గీత చెప్తాడు, నియంత్రణలో ఉన్న మనసు పెద్ద ఆ అత్యంత శక్తివంతమైన మిత్రుడు, మన నియంత్రణ లేని మనసు పరమశత్రువు అని చెప్పి. అసలు అదే విధంగా భగవద్గీత చేస్తుంది, భగవద్గీత చెప్తుంది ఆత్మ అని చెప్తుంది. అద్వైతవాదులు ఏమంటున్నారు? జీవ అంటున్నారు. ఆ? ఎందుకని జీవులు కర్మ ఆ ఇది దేవతలు అయినా సరే వాళ్ళు కూడా కర్మానుసారమే వాళ్ళు భోగిస్తున్నారు. అందుకని కొన్నిసార్లు వాళ్ళ కర్మానుసారం ఇంద్రుడు రకరకాలైన రాక్షసులతోటి ఓడింపబడి ఆయన పరిగెట్టడం, దాక్కోవడం అని జరిగిస్తుంది. దాని కర్మ. కర్మ వల్ల ఎవరు సరే కదా. ఆ? అలా కాకుండా ఎవరైతే ఈ దేవతలు రకరకాలైన దేవతలు రకరకాలైన గ్రహాలని వాళ్ళు నియంత్రిస్తారన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆ గ్రహాలే కారణం అని చెప్పి చెప్తారు. అందుకని కొంతమంది గ్రహ పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆ? అలాగే కర్మ మీమాంసకులు కర్మ అంటారు. ఆ? లోకాయత అన్నవాళ్ళు వారి యొక్క స్వభావం కారణం అని చెప్తారు. ఇలాగ రకరకాల వాళ్ళు రకరకాల ఆ, కారణాలు చెప్తున్నారు.
కానీ మనం ఒకవేళ మనం చూసుకుంటే ఎవరు కారణము మా యొక్క కష్టానికి అన్నది మనం చూసుకుంటే మనం చేసే నిందంతా కూడా మనదంతా కూడా నింద. ఎవరినో ఒకరిని మనం నిందించాలనే తత్వంతో మనం విశ్లేషిస్తాం కాబట్టి ఆ పరనింద చేసే ఇదే తప్ప నేను ఆ, ఆ ఎవరో ఒకరి కారణం ఎవరో వల్ల అయింది అనేది చూస్తాం తప్ప వేరే మన నుంచి మనం చూడం కాబట్టి మనం ఎవరినో ఒకరిని ఒక ఈయనే కారణం అయి ఉంటుంది, ఈయన వల్ల అది అయి ఉంటుంది అని చెప్పి నిందించి ఆయనతోటి మనం ఆయన మన శత్రువుగానో మిత్రువుగానో మనం మనం పరిగణించి ఆయన ప్రతీకారం చేసి తీర్చుకోవాలనో ఏదో మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలా కాకుండా మన వల్ల ఏమైనా తప్పు అయిందా, నేనేమైనా తప్పు చేశానా, నా వల్ల ఏమైనా తప్పు అయిందా అని ఆలోచించాం. ఉం. కానీ మనం ఆలోచించింది ఏంటంటే మనం ఈ విధంగా ప్రతీకారం తీసుకోవాలి అనే భావంతో విశ్లేషించి ప్రతీకారంకి ఏదో ఒక రకమైన అంటే తిట్టడమనో లేదా ఒక రకమైన వాగ్వివాదాలు పడడం వల్ల మనం మళ్ళీ ఇంకొన్ని జన్మల పాటు మనం ఈ సరిపడ కర్మను మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నాం, మళ్ళీ కర్మ అన్నది మనం గమనించాం. ఇప్పుడు నన్ను ఎవరో ఒకరు అన్నారు, తిట్టారు లేదా కొట్టారు, నా కర్మ నేను ఊరుకోకుండా పలానా వాడు కొట్టించడం చెప్పి నేను ఆయనకి మళ్ళీ ఏదో చేయాలని చేసినప్పుడు ఫస్ట్ పలానా వాడు నిందించినప్పుడు అదొక కర్మ. ఆయన మళ్ళీ హింస పెట్టి ఏదో ఇబ్బంది పెడుతున్నందుకు ఇంకో కర్మ. ఇలాగా మన కర్మలు మనం ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది మనం గమనించాం. ఆ, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి యొక్క చెడు లక్షణాల మీద మనం ధ్యాస పెడుతూ వాటి కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తామో ఆ లక్షణాలన్నీ మనలో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అందుకని చెప్తారు, ఎవరైనా మనకు ఒక మంచి గుణాన్ని మనం ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాలనుకుంటే ఆ వ్యక్తి సాంగత్యంలో ఉంటూ ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటే ఆ గుణాలు ఆటోమేటిక్గా మనలో వస్తాయని చెప్తారు. ఎందుకని ఆ వ్యక్తి సేవ చేయడం వల్ల ఆయన ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సాంగత్యం వల్ల మనలో కూడా ఆ ప్రేరణ వచ్చి మనం కూడా ఆ విధంగా వ్యవహరిస్తాం. అలాగే చెడు గుణాలు ఉన్న వ్యక్తితో మనం చేస్తాం. అందుకని సంగ త్యాగాత్ అని చెప్పేది రూప గోస్వామి. అసత్సంగాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకని లేకపోతే ఏమవుద్ది, మనం కూడా అటువంటి గుణాలని అటువంటి లక్షణాలని అటువంటి ఆలోచనల్ని మనం కూడా పెంపొందించుకుంటాం. మనలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి. అంచేత మనం చెడ్డ వాళ్ళతోటి మనం సాంగత్యం చేసినా, మంచి వాళ్ళతో సాంగత్యం చేసినా మనం ఆ విధంగా మారుతాం. అదే ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా మనం చేసిన పెద్దానికి ఎవరినో ఒకరు నిందించాలి, ఎవరో ఒకటి కారణం ఉంటుంది, ఎవరినో ఒకటి కారణం చేద్దామని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న లోపాలను ఎప్పుడు కూడా మనం చూసుకోలేము, తెలుసుకోలేము. ఎంతసేపు ఎదుటి వ్యక్తులు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, అది లోపం ఉంది, ఇది లోపం ఉంది చూస్తాం కానీ ఓకే నిజంగా ఆ లోపాలు మళ్ళీ లేకపోయినా ఎదుటి వ్యక్తిని తప్పుపట్టి లోపం అయితే మనలో ఉంది, అదైతే ఉంది కదా, దాన్ని కూడా మనం దాన్ని మనం గుర్తించి అరే నాలో ఈ గుణం ఉంది, ఎదుటి వ్యక్తిని తప్పు పెట్టే గుణం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించు. ఆయన నవ్వుతాడు, నేను నవ్వును అలాగా, లేదా ఆయన అవిజాతో నేను చేయను, ఆ గుణం లేకపోవచ్చు. రెండోది ఏంటంటే మనలో ఇలా చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏవైతే మనలో లేవో వాళ్ళలో ఉన్నవి అవే గుర్తిస్తాం, మనలో ఉన్న గుణాలను మనం గుర్తించాం. అది మనం చేసేది. సో అంచేత ఈ విధంగా మనం మన లోపాలను ఎప్పుడు కూడా మనం చూడం, అంచేత అది సరైన పద్ధతి కాదు. అంచేత మనం కారణం అని ఎవరినైనా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరినొకరి మీద తోసేయాలన్న లక్ష్యంతో మనం ఆలోచిస్తాం కాబట్టి మనం సరైన కారణాన్ని మనం తెలుసుకోలేము. మన మన మన
కష్టాలకి ఎవరు అన్నది ఈ విధంగా చెప్తారు. అయితే ఇవన్నీ వివిధ రకరకాల ఆ ఫిలాసఫీలు అంటే సిద్ధాంత తత్వవేత్తలు చెప్పిన, అలాగే వైష్ణవ సిద్ధాంత ప్రకారం ఎవరు కారణం అన్నది చెప్తున్నాడు. నెక్స్ట్ దాంట్లో చెప్తాడు. అప్రత్య అప్రతర్క తర్కాయ యద నిర్దేశాదితి ఏష్వపి నిశ్చయ అప్రత అప్రతర్క యద నిర్దేశ్య అతిథికేష్వపి నిశ్చయ ఆత్రాణరూపం రాజర్షే విమృశా స్వమనీ స్వమనీషయ దుఃఖ కారణమును ఎవరును తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించిన తత్వవేత్తలను పొందగలరు. ఓ రాజర్షి, బుద్ధితో వీటన్నింటినీ విచారించి ఏది సముచితమో నీవే నిర్ణయించుకున్నాము. ఇలాగా ఒకలేమో ఆత్మ కారణం అంటారు, ఒకడేమో కర్మ కారణం అంటారు, ఒకటి భగవతుడు కారణం అంటారు, ఒకటి ప్రకృతి కారణం అంటున్నారు, ఇలా రకరకాలు అంటున్నారు. అలా కాకుండా కొంతమంది ఉన్నారు, మన కారణం ఎవరన్నది మన తర్కం ద్వారా కానీ లేదంటే మన చింతన ద్వారా కానీ మనం తెలుసుకోలేము అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను లేదంటే మనం మన మాటలతోటి మనం ఎవరి మీద ఎవరినో ఒకరిని తప్పు ఫలానా వ్యక్తి తప్పు అని చెప్పి చాలామంది అదే చేస్తారు. ఏం చేస్తారంటే తప్పు వాళ్ళు చేశారంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కువగా అరుస్తారు. ఎవరైతే ఎక్కువ అరుస్తున్నాడో వాళ్ళు తప్పు ఉంటుంది. ఎందుకంటే ఆడు తప్పు కనబడకుండా ఉండడం కోసం ఆడు ఎక్కువ పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైనా గొడవ అవుతున్నప్పుడు ఎవడైతే ఎక్కువగా అరిసి ఎక్కువగా కేకలు వేసేసి కోపడిపోతుంటాడో వాడే, అంటే అనవసరంగా, ఇంకా నిజంగా సరైన దేని కోపపడడం వేరు, అనవసరంగా అంత అవసరం లేని దానికి కూడా కోపపడిపోతుంటాడు. అంటే వాడి యొక్క తప్పుని అంటే కనబడకుండా తన మాటలతోటి చేసేది. అది మూడవది, వాక్కుల ద్వారా వివరింపజాలని భావం. సో అలా మనం ఏదో వాక్కుల ద్వారా చెప్పేసినంత మాత్రాన అది కర్త అయిపోడు. మన కారణానికి ఆయన కర్త అయిపోడు. సో ఈ విధంగా అంచేత మనం నిందన ద్వారా కానీ తర్కం ద్వారా కానీ తెలుసుకోలేమని చెప్పి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది ఫిలాసఫీ, వైష్ణవ ఫిలాసఫీ. వైష్ణవులు ఎవరినో మనం మన మాటల ద్వారా కానీ లేదా మన తర్కం ద్వారా కానీ లేదంటే మన చింతన ద్వారా కానీ ఆలోచించి మనం ఎవరినో చేసేస్తే చేయలేము, అలాగా అది సరైన పద్ధతి కాదని చెప్పి వైష్ణవులు నమ్ముతారు. ఇది వైష్ణవ పద్ధతి. అంచేది ఇన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి దేని ప్రకారం నా కర్మకి ఎవరి కారకులు నువ్వే నిర్ణయించుకో, నేనేదో నిర్ణయించుకోవాలి అని చెప్పి ధర్మదేవత ఇక్కడ పరిషత్కి చెప్పేసింది. ఇక్కడ ప్రభుపాద వారి భాష్యంలో చాలా ఒక మంచి విషయాన్ని చెప్తారు. అసలు జీవుడు భక్తి ఏ విధంగా అంటే, జీవుడు రెండు స్థితిలో ఉంటాడు. అయితే బద్ధ స్థితి లేదంటే సిద్ధ స్థితి. నిత్యబద్ధుడు లేదా నిత్య సిద్ధుడు. సిద్ధుడు అంటే భక్తుడు కానీ అభక్తుడు, రెండు రకాలు ఉంటాడు. ఈ రెండిట్లో కూడా జీవుడు ఏ విధంగా భగవంతుడికి భక్తి సేవ చేయగలుగుతున్నాడు అన్న విషయాన్ని ప్రభుపాద వారు చాలా చక్కగా చేస్తారు. ఎలాగంటే చూడండి, వివరిస్తున్నారు. బద్ధ స్థితిలో ఉన్నప్పుడు అట్టి సేవకులు జీవునితో భౌతిక ప్రకృతి ద్వారా బలవంతంగా వనరింపబడగా, ముక్త స్థితిలో జీవుడు కృష్ణ భగవాను ప్రేమతో సేవందు నిలుచుకు దైవీ ప్రకృతి సహాయం నందును. ఇప్పుడు అంచేత అంటే ఇప్పుడు మన బద్ధ స్థితిలో ఉంటే అప్పుడు కూడా భగవంతుడు సేవ చేయాలి, కానీ ఎలాగా బలవంతాన్ని చేయిస్తాడు ప్రకృతి. అదే బద్ధ స్థితిలో అయినప్పుడు ఎవరైతే ముక్త స్థితిలో ఉంటాడో స్వతహాగా చేసుకుంటారు. అందుకనే ప్రభుపాద వారు అంటారు,
నువ్వు చెయ్యాలన్నా చేయకపోవడం సరే నువ్వు భగవంతుని భక్తి చెయ్యాల్సిందే. చేయడానికి లేదు. భగవంతుడికి నువ్వు శరణాగతుడు అవ్వాల్సిందే. అయితే స్వతహాగా అవుతావా లేదంటే బలవంతం చేత అవగొట్టించుకుంటావా అంటే మన చేతిలో ఉంది అని అంటాడు. చూడండి, ఏదైనా ఒక మర్డర్ చేశాను, తప్పు చేశాను, బ్యాంక్ దోపిడీ చేశాను, ఈ రోజు కాదు రేపు ఎప్పుడో ఒకప్పుడు నన్ను పోలీసు పట్టుకుంటారు. పట్టుకోకపోవడం అంటూ ఉండదు. అయితే స్వతహాగా నేను నా వల్ల తప్పు అయిపోయిందని చెప్పి స్వతహాగా వెళ్ళి లొంగిపోయిన దానికి, పారిపోతూ పారిపోతూ పట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. తప్పించుకోవడానికి ప్రయత్నం దొరికితే శిక్ష పెద్దగా అవుతుంది. అలాగే స్వతహాగా తప్పు అయిపోయిందంటే నేను తెలియక చేశాను, ఏదో తప్పని క్షమించని చెప్పి మనం ఆ విధంగా వెళ్ళినప్పుడు శిక్ష తక్కువ ఉంటుంది. అంచేత ఏ విధంగా సరే మనం చేయాల్సిందే. అంచేత అదే విధంగా మన బద్ధస్థితిలో ఉన్న ముక్త స్థితిలో ఉన్న భగవంతు సేవ అనేది మనం చేయాల్సిందే. బద్ధస్థితిలో ఉంటే ప్రకృతి బలవంతం చేస్తుంది. అలా కాకుండా ముక్త స్థితిలో ఉంటే మనం స్వతహాగా చేస్తాం. అంటే ఇక్కడ ప్రభుపాద సారాంశం ఏమనగా ఆధ్యాత్మిక పురోగతికి మూల స్తంభమైన గోవులకు, బ్రాహ్మణులకు ఆ, ఏ విధంగా రక్షణ కల్పింపవలెనో ఎరిగి ఉన్నందున పరీక్షిత్ మహారాజ ఆదర్శనీయుని చక్రవర్తి అని నిరూపించటకే ధర్మదేవతకు బోధమాతకు కష్టము కల్పింపబడినవి. అది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అంచేత ఎక్కడున్నా సరే భగవంతుడికి సేవ చేయాలి కాబట్టి భగవంతుడి భక్తుని పరీక్షిత్ కూడా సేవ చేయకుండా ఉండలేడు. అంచేత పరీక్షిత్ యొక్క గుణాలని బయట పెట్టడానికి ఏ విధంగా బ్రాహ్మణుల్ని రక్షించడంలో, గోమాతను రక్షించడంలో పరీక్షిత్ మహారాజు ఏమాత్రం కూడా ఏమరపాటు చూపించడం అన్నది చూపించడం కోసం వీళ్ళిద్దరిని కష్టాల్లో పెట్టారు అని చెప్పి ప్రభుపాద గారు రాస్తున్నారు. ఒక నిమిషం. ఆ విధంగా మనకి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కష్టాలు ఉండడానికి కారణం ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ యొక్క గుణాలని వివరించడం కోసం. దీని మీద విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా పెద్ద వివరణ ఇస్తారు. ఆ, సో ఇక్కడ మన యొక్క కష్ట నష్టాలు అన్నవి ఎవరి నుంచి వస్తున్నాయి? భగవంతుని నుంచి వస్తున్నాయి. అవునా? అయితే మరి భగవంతు ఇస్తున్నాడా? భగవంతు దేని ఆధారంగా ఇస్తున్నాడు? మన యొక్క పరపతిని బట్టి ఇస్తున్నాడా అంటే కాదు. మరి దేని వల్ల వస్తున్నాయి? అందుకనే ఇక్కడ చెప్తున్నాడు. కొంతమంది ఏంటంటే మనకి ఇదంతా కాలం వల్ల వస్తున్నాయి. కాలం కాలం ఇస్తుంటది. ఈ రోజు నన్ను పైన చేసిన రేపు నన్ను, అందుకని చాలా మంది అంటారు కాలం వస్తుంది, నా టైం బాగోలేదు, ఏం చేస్తాం? టైం బాగుంటే అప్పుడు నేను చూపిస్తాను ప్రతం అని చెప్పి. అదే టైం బాగాలేదంటే అర్థం ఏంటి? టైమే కారణం నేను ఈరోజు ఓడిపోవడానికి లేదా ఈరోజు గెలవడానికి. సో ఆ విధంగా నా కష్టానికి, నష్టానికి, సుఖానికి టైం కారణం అంటారు. కొంతమంది ఏమో కర్మ అంటారు. కొంతమంది ఏమో మన మనకున్న ఆస్తుపాస్తులు అంటారు. కొంతమంది గ్రహాలు అంటారు. కొంతమంది దేవతలు అంటారు. కొంతమంది రాక్షసులు అంటారు. కొంతమంది మన నాయకులు అంటారు. సో అలాగే రకరకాలు చెప్తుంటారు. కొంతమంది నా ఆరోగ్యం బాగాలేదు, లేదంటే ఈ పాటికి నేను చేసి ఉండేవాడిని, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ అందరి మీద ఆధారపడ్డాను, ఇలా రకరకాల ఏవో చెప్తుంటారు. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, వాడికి దీనికి సంబంధమే ఉండదు, అటువంటి కారణాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ? అయినప్పటికీ కూడా ఇవన్నీ ఎవరు ఏమనుకున్నా సరే మనకు వచ్చిన కష్టం కానీ, నష్టం కానీ, లేదంటే సుఖం కానీ ఏదైనా సరే భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అంటే భగవంతుడు ఇస్తున్నాడా అంటే కాదు, మన కర్మ ప్రకారమే ఇస్తున్నాడు. కానీ కర్మ ప్రకారం ఏ టైంలో ఇవ్వాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం నిర్ణయించుకోలేదు. ఓకే, నేను తప్పు చేశాను, ఎలాగైనా నేను జైలుకి వెళ్ళాలి అంటే ఈ రోజు వెళ్తాను, రేపు వెళ్ళను, నేను నాకు ఒక వారం తర్వాత వెళ్తానని నేను చెప్పడానికి లేదు. అలా ఉందా ఏమైనా? లేదు.
పోలీసు ఎప్పుడైనా పెట్టచ్చు. కోర్టు ఎప్పుడైనా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. ఇలా రకరకాలు ఉంటుంది. అంచేత భగవంతుడు కొంతమంది కొన్ని కేసులు వెంటనే జరిగిపోతే వెంటనే జైలు పెట్టేస్తారు. సో రకరకాల భగవంతుడు నిర్ణయిస్తాడు. అంచేత మన కష్టం సుఖం మన కర్మ ప్రకారం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు రావాలన్నది భగవంతుడి నిర్ణయం ఉంటుంది. అంచేత మనం మనకు వచ్చిన కష్టం దుఃఖానికి భగవంతుడు కారణం అని చెప్పడానికి లేదు. ఇచ్చేది భగవంతుడే అయినప్పటికీ కూడా భగవంతుడు కారణం చెప్పడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ తప్పుకి శిక్ష లేకపోతే ఏదైనా మంచి పుణ్యానికి ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలనేదే నిర్ణయిస్తాడు తప్ప ఆయనది ఇవ్వడం లేదు. ఆయన కారణం కాదు. ఆయన ఏంటి నిర్ణయవేత్త, నిర్ణయం తీసుకునే వ్యక్తి. ఎప్పుడు ఇవ్వాలి ఈ సుఖం, ఈయన ఎప్పుడో సుఖాన్ని అనుభవించాలి, ఈ సుఖాన్ని ఎప్పుడు ఇవ్వాలి, ఈయన దుఃఖాన్ని అనుభవించాలి, ఈ దుఃఖాన్ని ఎప్పుడు ఇవ్వాలన్నదే నిర్ణయిస్తాడు తప్ప అది ఎంత దుఃఖం ఉన్నది కూడా నిర్ణయిస్తాడు తప్ప ఆ దుఃఖానికి సుఖానికి కూడా ఆయన కారణం కూడా కాదు. కాబట్టి ఆయన మనం నిందించడానికి లేదు. సో అంచేత మనం యాక్చువల్గా తెలివైన వాళ్ళం అయితే మనం ఇంకో రకంగా చూసుకోవాలి. భగవంతుడు నాకు ఎందుకు కష్టం ఇస్తున్నాడు అంటే ఈ కష్టం వచ్చినప్పుడు నేను భక్తులకి సేవ చేస్తే నా కష్టం నుంచి బయటపడతాను అంచేత భక్తుడికి సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అన్న విషయం చూసుకోవాలి భక్తులు. ఎప్పుడే మనం ఓకే ఈరోజు నాకు కష్టం వచ్చిందంటే ఎవరికో తప్పు చేసి ఉంటాను, ఎవరికో అపరాధం చేసి ఉంటాను, అంచేత నేను ఇంకా భక్తులకి అపరాధం చేయకూడదు, భక్తుల్ని నిందించకూడదు అన్న భావనలో మనం ఉండాలి. అంతే తప్ప ఈ భక్తుల వాళ్ళు వచ్చిన మళ్ళీ నెతకడం మొదలు పెడితే ఏమైంది, మళ్ళీ అదే వస్తుంది. అంచేత మనకి తెలివైన భక్తుడు ఏం చేస్తాడు, నిందించాలనుకునే అంటే నేను ఎవరికో భక్తుడికి అపరాధం చేసి ఉంటాను ఎప్పుడో, అంచేత ఆ భక్తుడికి అపరాధం చేయడం వల్ల నాకు ఈరోజు ఏదైనా ఫలితం కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, లేదా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు దాని నుంచి బయటపడ అంచేత భవిష్యత్తులో ఇంకా నేను చేయకూడదు. లేదంటే ఆయన నాకు ఈ కష్టం ఇవ్వడం ద్వారా తను తలుచుకునేది చేస్తున్నాడు, అలాగే భక్తుల సాంగత్యం తీసుకునేట్టు చేస్తున్నాడు, అంచేత నేను ఈ కష్టాన్ని భగవంతుడికి ప్రసాదంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నాలో ఉన్న లోపాలని బయట తీసి చూపించడం కోసం కూడా చేస్తున్నాడు అని చూసుకోవాలి. ఈ కష్టం వస్తే నేను నిలబడలేనా, ఈ కష్టం వస్తే నేను ఓర్చుకోలేనా, ఈ కష్టం వస్తే ఎవరిని నిందించుకొని ఉండలేనా అని అది పరీక్షించడానికి కూడా నాకు ఈ కష్టం ఇస్తున్నాడు అన్న భావనలో ఉండాలి. ఈ విధంగా భగవంతుని యొక్క భక్తులు ఈ విధంగా 3 రకాలుగా చూస్తారు. ఒకటి ఏంటంటే నేను ఎవరికో తప్పు చేయడం వల్ల ఎవరినో భక్తులు నిందించడం వల్ల ఈరోజు నీకు కష్టం వచ్చింది కాబట్టి ఇక మీద నేను ఎటువంటి భక్తులు కూడా నిందించుకొని ఉండాలి అని గుర్తు చేసుకునే చేయడం కోసం. లేదంటే ఈ కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుని తలుచుకుంటాం కాబట్టి భగవంతుడు తనని మర్చిపోకుండా గుర్తుంచుకునేది చేయడం కోసమే నాకు ఈ కష్టాలు ఇస్తున్నాను అనుకోవడం. లేదంటే ఇలాగ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం ఎక్కువగా తీసుకొని ఆ సాంగత్యంలో భగవంతుడి భక్తి బాగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నట్టు. లేదంటే ఇంకోటి ఏంటి, నాలుగోది నేను నాలో ఉన్న లోపాలు, నాకంటే మిగతా భక్తులు ఎంత గొప్ప వాళ్ళకి ఆ కష్టం వచ్చినా వాళ్ళు ఏం చెప్పుకోకుండా ఇలా ఉన్నారు, నేను మాత్రం ఇలాగ చేస్తున్నాను అన్న విషయాన్ని, అంటే పరోక్షంగా నాలో ఉన్న లోపాలని పరభక్తుల్లో ఉన్న గొప్ప విషయాల్ని నాకు తెలియజేయడం కోసం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కష్టాల్ని ఏంటి కష్టం ఎవరికి కారణం అనే కంటే కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలండి విశ్వనాథ చక్రవర్తి వాళ్ళు వివరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ
కృష్ణా చక్రంలో ఒక్కొక్కటి వివరిస్తున్నారు ఏ విధంగా అయితే కొంతమంది ఆత్మ కారణం అని అంటున్నారు అంటే కాదు ఇక్కడ చెప్తున్నారు ఆత్మ కారణం కూడా కాదు ఎందుకని ఆత్మ స్వతహాగా స్వతంత్రం కాదు ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి అంచేత ఆత్మ ఏది కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి అది కారణం అది. అలాగే పడి గ్రహాల అంటే గ్రహాలు కూడా కాదు గ్రహాలు కూడా టైం అనుసారం తిరుగుతూ ఉంటాయి టైం ప్రకారం తిరుగుతూ ఉంటాయి అవి కూడా కాలం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ, అలాగే కొన్ని కర్మ అనుకుంటే కర్మ కూడా కాదు ఎందుకని అది కర్మ కూడా దాని స్వతహాగా ఏం చేయలేదు మనం చేసిన యాక్షన్ బట్టే కర్మ అంత వస్తుంది అందుకని కర్మ అట్టుగా మనం ఇలా చేసినా ఆ విధంగా కర్మ ఆ విధంగా అయిపోదు మనం ఏం చేస్తే అదే వస్తుంది అందుకే అది కూడా అది స్వతంత్రం కాదు కాబట్టి అది కూడా కాదు. ఉం. అంచేత మన కర్మని మనం చేయడం మానేస్తే మనకి ఇంకా కష్ట నష్టాలు ఉండవు అన్నది కూడా చెప్పలేదు ఎందుకంటే మన కర్మ మానేసినా మనకు ఆల్రెడీ కొన్ని రకాల ప్రారంధ కర్మ అప్రారంధ కర్మ అని రకరకాల ఉన్నాయి ప్రారంధ కర్మ అంటే మనం పొందాల్సిందే అప్రారంధ కర్మ అంటే ఇంక పొందబోతున్నవి ఆల్రెడీ కొన్ని పొందబోయి మన దగ్గర ఉన్నాయి వెనకాతల అంటే ఇప్పుడు నేను మానేసినా సరే నాకు కష్టాలు రావని చెప్పడానికి లేదు. అయితే మన స్వభావమా అంటే ఒక విధంగా అనొచ్చు కానీ ఇంకో విధంగా కాదు ఎందుకంటే మన స్వభావం కూడా దేని నుంచి వచ్చింది గుణాల వల్ల వచ్చింది ఆ గుణాలే మన స్వభావాన్ని నిర్ణయిస్తున్నాయి అంచేత నేను వేరే విధంగా ఉండాలని ఉన్నా సరే నా గుణాల వల్ల నేను ఉండలేకపోతున్నాను మనం చాలా మంది అంతే మనం భక్తి చేసుకోవాలనుకుంటాం కానీ చేయలేం కానీ మనలో సత్వగుణం రజోగుణం లేదంటే తమోగుణం ఉన్నదాన్ని బట్టి కొన్నిసార్లు తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు చేయాలనుకుంటాం మళ్ళీ సత్వగుణం ఉన్న చేయకూడదు అనుకుంటాం సత్వగుణం ఎక్కువ ఉంటే చేయాలనుకుంటాం ఇలాగా మనం మారిపోతుంటాయి అంటే మన స్వభావానికి ఒక విధంగా అనుకుంటే ఎస్ కానీ ఇంకో విధంగా కాదు ఎందుకని అవి కూడా గుణాల మీద ఆధారపడి ఉంటాయి. అంచేత మనకి కష్టాలు ఎవరిస్తున్నారు అంటే భగవంతుడే కారణం ఆయన కాకపోవచ్చు కానీ ఇస్తుంది మాత్రం ఆయనే ఆయన ఒకరే నిర్ణయించగలడు మన కష్టం ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది దానికి కారకుడు ఆయన అవ్వకపోవచ్చు కానీ ఇస్తుంది మాత్రం ఆయన. ఇప్పుడు జడ్జు చెప్పచ్చు ఆయన చెప్పగలరు 10 సంవత్సరాలు జైలు వేయాలా 2 సంవత్సరాలు జైలు వేయాలా 1 సంవత్సరం జైలు లేదా ఫైన్ వదిలేయాలా లేదా మందులు వదిలేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకోగలరు కానీ అలాగా అది మందలించి వదిలేసినా ఫైన్ వదిలేసినా సంవత్సరం జైలు వేసినా 10 సంవత్సరాలు జైలు వేసినా కారణం ఆయన కాదు కారణం మళ్ళీ మనమే కానీ నిర్ణేత ఆయన అంచేత మనకు భగవంతుడు నిర్ణేత మన కర్మ మన కష్టకాలకి ఈ విధంగా కృష్ణ చక్రవర్తి ఠాకూర్ దీనికోసం చాలా డీటెయిల్గా వివరిస్తారు. తర్వాత ఇప్పుడు సోత గోస్వామి చెప్తాడు సోత ఉవాచ ఏవం ధర్మే ప్రవర్ధతి సమ్రాట్ ద్విదసత్తమ సమాహితేన మనసా విఖేద పరిచష్టతం సోత గోస్వామి పలికిన ఓ బ్రాహ్మణోత్తములారా ధర్మదేవత పలుకుల నాకర్ణించిన పరీక్షిత్ మహారాజు సంతుష్టుడే దోషరహితంగా ఇట్లు సమాధానం ఇస్తాను అవన్నీ అంటే ఎప్పుడైతే ధర్మదేవత చెప్పిన విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు అన్నాడు ఇక్కడ చెప్తున్నాడు భగవన్ నియమములందు నిష్ణాతులు కానిదే ఎవరునూ తాత్విక సత్యములను అన్వయించు అట్టి విషయంలో పలుకజాలరు అంచేత భగవంతుడి నియమాలను మనల్ని మనం పాటించకుండా తత్వాన్ని మనం మాట్లాడలేము
మనం ఎవరైనా తత్వం కోసం మాట్లాడుతున్నాం అంటే ఆ తత్వాన్ని లేదా భగవంతు నియమాలను మనం ఆచరణలో పెట్టగలిగినప్పుడే మనం మాట్లాడగలం, లేకపోతే మాట్లాడే అధికారం కూడా ఉంటుంది, మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడలేదు అని ప్రభుపాద వారు భాషలో రాశారు. ఇప్పుడు పరిషత్ మహారాజ్ అంటారు ఏమన్నారు, రాజు అవాచ ధర్మం ప్రవేశి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూపదృక్ యద ధర్మ కృతస్థానం సహ కస్యాపి తద్భవేత్. రాజు సమాధానం వస్తున్నావు, ఓ వృషభ రూపుడా, నీవు ధర్మం యొక్క సత్యమును నెరిగి ఉన్నావు. అధర్మవర్తుడైన వానికి ఉపదేశింపబడిన గతి అధర్మవర్తనునికి గుర్తించిన వానికి కూడా ఉపదేశింపబడును అనేది నియమం ప్రకారము పలుకుటను బట్టి నీవు ధర్మదేవత తప్ప అన్యుడు కాగలవు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు పరీక్షిత్ మహారాజు, నువ్వు ధర్మాన్ని నిలిచిన వాడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అధర్మవర్తుడైన వానికి ఉపదేశింపబడిన గతి అధర్మవర్తుని గుర్తించడానికి కూడా ఉద్దేశింపబడినదని తెలుసుకోవడం. అంటే అధర్మ పరుడికి ఏదైతే నీకు శిక్ష ఉంటుందో ఆ అధర్మ పరుడిని సపోర్ట్ చేసిన వాడు కూడా అదే శిక్ష వస్తుంది అని తెలుసుకోగలిగిన వాడు కూడా ధర్మపరాయణుడే. నువ్వు అది విషయాన్ని తెలుసుకుంటున్నావు. ఇప్పుడు నేను నా కష్టానికి ఎవరో ఒక తప్పు చేశాను అనుకోండి కదా, అంటే నా కష్టానికి పరోక్షంగా నేనే కారణం, నా కర్మలు, నా యాక్షన్లు, నా కోరికలు. కానీ నేను వేరే వాళ్ళని చేస్తే నేను నా కర్మల్ని నేను సపోర్ట్ చేస్తున్నాను, అవుతున్నాను, కప్పిస్తున్నాను పెట్టి ఆయన నా కష్టానికి కారణం చెప్పి చూపిస్తున్నాను. ఆ విధంగా నా యొక్క తప్పు నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నీ కర్మ వస్తుంది నాకు. అది తెలుసుకోగలిగిన వాడు ధర్మపరాయణుడు. నువ్వు అలా తెలుసుకున్నావు అంటే నువ్వు ధర్మదేవత ఉంటావు. సామాన్యులు ఎవరు కూడా దీన్ని తెలుసుకోలేరు అని చెప్పి పరిశ్రమ మహారాజు అంటారు. ఇది విషయం అర్థమైందా ఎవరికైనా నేను చెప్పింది ఇప్పుడు ఈ దీంట్లో? మళ్ళీ చెప్పండి ప్రభుజీ కొద్దిగా. ఓకే, ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఏ శిక్ష అయితే వస్తుందో అదే శిక్ష ఆ తప్పు చేసిన వాడిని సమర్థించిన వాడికి కూడా వస్తుంది అనే విషయం తెలుసుకోగలిగిన వాడు ధర్మపరాయణుడు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు కూడా అర్థం అవ్వాలి. ఓకే ప్రభుజీ, అర్థమైంది. అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాడిని మనం సపోర్ట్ చేస్తే మనకు కూడా శిక్ష వస్తుంది అన్నది తెలుసుకోవాలి. అంచేత అలా అందుచేత ఇప్పుడు నా కారణం ఎందుకో నాకు తెలియదు, నేను ఎందుకు సఫర్ అవుతున్నాను తెలియదు అంటే ధర్మదేవత అంటుంది. ఇప్పుడు అలాగని చెప్పి నేను ఎవరినో ఒకరు నేను ఈడో కర్మ అని చెప్పాను అనుకోండి, అది కాకపోతే నేను ఫలానా ఎవరైతే కర్మ ఆయన నేను సమర్థించినట్టు అయిపోద్ది. అంచేత ఆయన సమర్థించినందుకు నాకు మళ్ళీ ఆయన తప్పు వారిని నేను సమర్థించినందుకు నాకు మళ్ళీ శిక్ష వస్తుంది. అంచేత అందుకనే ఆయన దేవుని చెప్పి నాకు ఎవరో తెలియదు, ఎవరి కారణం తెలియదు, అంచేత నేనేం చెప్పలేని చెప్పి ఎవరిని నిందించడం లేదు. అందుకని పరనింద చేయకూడదని చెప్పేది. అందుకే పూర్వం ఎవరైనా కష్టాలు వస్తే నా కర్మలు కొంటే ఎవరేం చేయగలరండి అని అనేవారు. కానీ ఎవరు నిందించేవారు కాదు. వీళ్ళ వల్ల అయింది, వాళ్ళ అయిందని చెప్పి నిందించేవారు కాదు. ఎందుకంటే అది ఈ నియమం ప్రకారం. ఎందుకంటే ఎవరిని నిందించినా వాళ్ళు నిందించినందుకు మళ్ళీ మనకు కర్మ వస్తుంది. అది ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు కూడా దీని మీద రాస్తారు. ఇక్కడ చెప్తున్నారు, పరీక్ష మహారాజ్ చెప్తాను విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎంత చక్కగా వెళ్తున్నాయి. నువ్వు ఎందుకు చెప్పడం లేదు నాకు అర్థమైంది. ఎందుకంటే నీకు ఫలానా వాళ్ళు శిక్ష ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇప్పుడు నన్ను
ఫలానా కలి పురుషుడు లేదంటే ఫలానా వాడు నన్ను ఆయన వల్ల ఆయనే నా కాలు ఎరగొట్టాడని చెప్తే ఆ ఆ ఎరగొట్టినందుకు ఆ పాపాత్ముడు ఎక్కడికి వెళ్తాడో అదే లోకానికి నేను కూడా వెళ్తాను. ఆ పాపాత్మ లోకానికి నేను కూడా వెళ్తాను. ఆయన కూడా చెప్తాడు, ఎవరైతే చెప్పారో ఆయన కూడా వెళ్తాడట. అది నీకు తెలుసు కాబట్టి నువ్వు నాకు చెప్పడం లేదు అని చెప్పి పరోక్షంగా చెప్తున్నాడు. అందుకని నువ్వు ఖచ్చితంగా ధర్మదేవత అయి ఉంటావు. ధర్మదేవత తప్ప ఇంకెవరు తెలుసుకోలేరు దీన్ని అని చెప్తున్నావు. ఇది అర్థమైందా ఎవరికైనా? తప్పని అర్థమైంది ప్రభు. తెలిసినప్పుడు ఆ? అవతల చెప్పండి పద్మావతి. అవతల తప్పని తెలిసినప్పుడు మనం ఆయనదే తప్పని నిందించినప్పుడు మనం ఎందుకు వెళ్తాము? ఆ. తప్పని హరే కృష్ణ ప్రభుజీ, కోర్టులో అన్ని జరిగేది అవే కదా ప్రభుజీ. ఇప్పుడు ఆ, ఏం జరిగింది అనేది చెప్తాము కోర్టులో. అవును. అంటే కాలానికి అంటే తగ్గట్టుగా ప్రభుజీ. కారణం చెప్పటం కూడా మనకి ఏం ప్రాబ్లం ఎలా వచ్చింది అనే కారణం చెప్పటం కూడా తప్పేనా ప్రభుజీ? యాక్చువల్గా తప్పే. అంటే కాలానికి తగ్గట్టుగా ఆ అలా కాలం కాదు, చూడండి ఇప్పుడు అంటే మనం డీప్గా వెళ్తే ఓకే, ఇప్పుడు నన్ను నా కాలు ఎరగొట్టారు, ఎవడో వచ్చాడు కొట్టాడు, ఎరగొట్టాడు, నా కాలు ఎరగొట్టాడు. ఏ పలానా పెన్ శివయ్య, పలానా ఎల్లయ్య పుల్లయ్య నాకు కాలు ఎరగొట్టాడు నేను చెప్పేశాను, బాగానే ఉంది. అది ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ కాలు కొట్టడం వెనకాల కూడా నా కర్మ ఉందా లేదా? అంటే మీరు ఏదన్నా అంటే కొట్టాడా ప్రభుజీ? అన్నా అనకపోయినా ఎందుకంటే నా కర్మానుసారం అది అవుద్ది, అంతే కదా. అలా అంటే ఎలా? అదే కదా, అందుకనే అంటే మనం ఏదైనా చేస్తే ఎదుటి వాళ్ళు మనని అట్లాగా చేస్తారు. లేదంటే అనుకోకుండా మనం పడిపోతే గనక అది మన కర్మానుసారం అయిపోతుంది. అలాగనే ఉందండి. కొన్నిసార్లు వస్తారు వేరే వాడు అనుకుని మనం కొట్టేస్తారు. అవును అవును, ఇప్పుడు అలా జరుగుతుంది ప్రభుజీ బయట కూడా. అలా కూడా జరుగుతుంది కదా. అవును మనం వాళ్ళకి ఏం చేయకుండానే మనం కొట్టేసి వెళ్ళిపోతారంటే అవును, వాళ్ళు ఏదో తప్పు తప్పు నన్ను వేరే వ్యక్తి అనుకుని కొట్టేసి ఉండొచ్చు నన్ను. ఏ దొంగ ఇప్పుడు అయితే కొట్టేస్తాడు. మన కర్మలు అనుకుంటే అంతే జరుగుతాయి. అర్థమవుతుంది కదా. అంచేత యాక్చువల్గా అది మనకి ఎవరి ద్వారా వచ్చినా అది మన కర్మ యాక్చువల్గా. అలా అయితే ఎలా ప్రభుజీ? ఎవరి ద్వారానో అసలు ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండాల్సి వస్తుంది మనం. అందుకనే అంటుంది, మన పలానా వ్యక్తి అని చెప్పినప్పుడు ఏమవుద్ది, యాక్చువల్గా నిజానికి ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి పోస్ట్ మ్యాన్ అంతే. ఓహో, మనకు రావాల్సిన కర్మ అది. ఉపకరణం అంతే. అది అంటే మనం ఆయన నిందిస్తే ఆ వ్యక్తి చేసినందుకు కర్మ పొందుతున్నాడో ఆ నిందిస్తున్నందుకు మనం కూడా అంతే కర్మ పొంది మనం కూడా అక్కడికి వెళ్తాం. అమ్మ బాబోయ్. మరి జరిగిన విషయం చెప్పకూడదా ప్రభుజీ ఎవరు చెప్పినా? అంటే అందుకనే మనం చెప్పాలి ఏంటంటే మన జరిగిన విషయం చెప్పాలి కానీ నిందించడానికి లేదు. ఇప్పుడు సేమ్ ధర్మదేవత చెప్పినట్టే చెప్పాలి ప్రభుజీ. అది చాలా కరెక్ట్ గా ఆవిడ చెప్పినట్టే చెప్పాలి. అది అర్థమే కదా, నిందించడానికి లేదు. అంటే అడుగుతారు కదా ప్రభుజీ ఏమైంది అదే అందుకనే చెప్పు. నాకు జరిగినంత వరకు ఈయన వచ్చి కొట్టాడు అంతే. అంతవరకు చెప్పాలని. ఈయన కొట్టాడని, ఈయన నేను కారకుడు, ఈయన మొత్తం అన్నిటికీ అలాగని మనం చెప్పడానికి లేదు. అంటే ఓకే, మనకి లౌకికంగా వెళ్ళాలంటే అది వేరే విషయం. కానీ అంతర్గతంగా ఆయన మనం ఒకవేళ నిజంగా కేసు వరకు మనం వాదనల వరకు మనం పెట్టుకోవాలి తప్ప ఆయన వ్యక్తిగతంగా మనం దాన్ని తీసుకుని ఆయన ఇంకా నిందించడం లేదా ఆయన ఇంకా పిచ్చేయడం, ఆయన్ని వాళ్ళు అంత చూడడం, వాళ్ళ ఫ్యామిలీని కక్ష కట్టడం, లేదంటే ఇంకా ఆయన్ని దూషిస్తూ కూర్చోడం, అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా మనం పాపం చేస్తున్న వాళ్ళం అవుతాం. ఓకే, ఆ సిచ్యువేషన్ ఏమైంది అక్కడ ఇప్పుడు కోర్టులోకి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఏమైంది అంతవరకే చూస్తారు కాబట్టి అంతవరకు మనం చెప్పుకుంటాం అంతే. కానీ తర్వాత కూడా ఆయన్ని మనం ఇచ్చేసి వచ్చేస్తే అది మనకి పాపంలోకి వెళ్ళిపోతుంది. ఆ చేసిన వాడు ఎంత పాపాన్ని అనిపిస్తాడో మనం కూడా అదే పాపం అనిపిస్తాం. అందుకనే నింద అన్నది చాలా
అంటే పరీక్షణ్ మహారాజు లాగా ఉండాలి కదా ప్రభుజీ పాలకులు కూడా. పాలకుడు లేడు, పాలకుడు నరకానికి వెళ్తాడు, అంచేత ఆడ వెళ్తున్నాం కదా మనం వెళ్తామా ఏంటి? ఇప్పుడు పాలకులు ఎలా అంటే మనం కూడా అంత అవును, సత్యసంధత అందుకే పాలకుడు అక్కడికి వెళ్తాడని మనం వెళ్దాం, అంతేనా? యథా రాజా తథా ప్రజా ప్రభుజీ. ఓకే మరి అదే, వెళ్ళండి పాలక, వెళ్ళండి అది నరకానికి. అది కాదు కదా, వాళ్ళు చేసే మనం చేయలేం కదా. ధర్మదేవత చెప్పినట్టు అంతవరకు ఇతని వల్ల నేను ఇలాగయ్యానా అని చెప్పి వదిలేసేది. అంతే, అది నువ్వు నిర్ణయించుకోవాలి. అంచేత మనకి చెప్పినాం కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శాస్త్రాలు ఇప్పుడు టైం ప్రకారం మనకి ఓకే ఓకే నాకు మీరు అన్నారా లేదా? నేను అనలేదండి. మరి ఎవరన్నా తెలియదు, ఫలానా వ్యక్తి అన్న నేను అన్నా, ఫలానా వ్యక్తి చెప్తున్నారు కానీ అలాగే ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ అయితే నేనైతే అనలేదు, అంతవరకే మంది. అంతేకాకుండా ఆయన ఎప్పుడు చూసినా నా మీద నింద వేయాలనుకుంటాడండి, ఎప్పుడు చూసినా ఇంతకు ముందు కూడా అలాగే జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. అక్కడికి వెళ్తే అంటే మనం లోపలికి దూరిపోతున్నాం. ఇంకా 4 విషయాలు మనం కలిపి ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తుంటాడు, నేను సంపాదించుకున్నా నా సంపాదించుకోలేకపోయాడు అందుకని ఏడుస్తున్నాడు, అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి మనం అనవసరమైన నిందలోకి వెళ్తున్నాం, నిందించడం మొదలు పెట్టాం. సో అది ఇది అంటుంది, మనం అలాగే లోపలికి వెళ్ళతాం, ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి, లేకపోతే మనం మళ్ళీ కర్మలు తెచ్చుకుంటున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ఎవరన్నా తప్పు చేస్తే మరి అది తప్పు అని చెప్పడం కూడా దానిలోకనే వస్తుందా ప్రభుజీ? చూడండి, తప్పని చెప్పడం కూడా రావాలి, లేకపోతే ఏమవుద్ది, మనకి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. చెప్పాలండి తప్పని. చెప్పొద్దన్న లేదు, కానీ చెప్పడానికి అర్హత ఉందా లేదా చూసుకోవాలి, చెప్పే విధానం మనకు వచ్చా రాదా తెలుసుకోవాలి, అవన్నీ అది తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి ప్రభుజీ. తెలియనప్పుడు ఎవరికి చెప్తే పని వద్దో వాళ్ళకి చెప్పాలి, లేదా అపరాధం చేసిన వాళ్ళు అవుతాం మనం. ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాలు వచ్చి గాడిదలాగా ఉన్నావు, నువ్వు ఈ మాత్రం కూడా తెలియదా, ఆ పిల్లల్లాగా నువ్వు కూడా చేస్తున్నావు, అది కూడా చెప్పడమే, అవునా కదా? కానీ ఆ వ్యక్తి మన పక్కింటి అబ్బాయో లేకపోతే మన బంధువుల అబ్బాయి అయితే ఊర్చుకుంటాడు, ఎవడో పైవాడు చెప్పానుకోండి ఏం చేస్తాడు, చేస్తాడు, చేసినది వాడు కర్మ రాదు. ఇప్పుడు తెలుసు మీకు, ఇంకా ఆడు అలా చేయడానికి మనమే కారణం, ఆయన పొడిసి అంతే, మనం ఆ తిట్టినందుకు మనమే కారణం, ఆయన తిట్టినందుకు మనమే కారణం, ఆయన తిట్టినందుకు మనమే కారణం, ఆడు తిట్టినందుకు కూడా మనమే కారణం, 2 కర్మలు వస్తాయి. అంచేత మనం ఒక వ్యక్తిని మనకు సరిదిద్దని చెప్పడం లేదు, యాక్షన్ తీసుకోవద్దని చెప్పడం లేదు, కానీ అది మనం చెయ్యాలా, ఎవరితో చేయించాలా, లేదా సరే ఏ పద్ధతి ఏమిటి అన్నది తెలుసుకోకుండా చేసినప్పుడు అది మళ్ళీ మరో కరంకి వెళ్ళిపోతుంది. అంటే ఊరుకోవడమే మెరుగు ప్రభుజీ, ఏమి చెప్పకుండా ఊరుకోవడమే ఊరుకోవడం కూడా తప్పే ఇంకోటి తెలుసా, ఊరుకోవడం తప్పే. అయితే కాదు ప్రభుజీ, ఇప్పుడు విశుద్ధ భక్తులు అలా వాళ్ళు ఏమీ మాట్లాడరు కదా ప్రభుజీ, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడని ఊరుకుంటారు కదా. అదే ఎందుకని వాళ్ళు తెలుసు, నోరిప్పితే ఏమవుద్ది, ఏదో అంటుకుంటుంది, వాళ్ళు మౌనంగా అలా భరిస్తూ ఉంటారు అని చెప్పి. ఎందుకంటే నా కర్మ నేను ఎవరికో చేసుంటాను, ప్రతి పేజీలో అదే చదువుతున్నాం కదా ప్రభుజీ, అలాగా ఉండాలి మనం కూడా. ఇంకా అది ఆ పేజీలు ఎందుకు రాశారు, మన కోసం రాశారు, అదే చదువుకోమని కాదు, చదివి మారమని అదే కదా, ఆచరించమని. సరే మరి తెలుసుకోవాలి. అంటే మరి తెలిసి ఏమంటే మీకు తెలుసా చెప్పండి అన్నప్పుడన్నా చెప్పాలి కదా ప్రభుజీ. చూడండి, మనకి అదే చెప్తున్నాను, మనకి ఎంతవరకు అవసరం అంతవరకు దూరాలి,
లిమిట్ గా ఉండాలి. లేకపోతే ఒకసారి నేను ఆ, డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, కాకినాడలో చదువుతున్నప్పుడు. కాకినాడ సాయంత్రం ఏం లేదు, అలా బజార్ తిరుగుతున్నాం అన్నమాట. తిరుగుతుంటే అంటే మామూలుగా నడిచి వెళ్తున్నాను తిరగడానికి. అక్కడ ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారు, పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. పెద్ద నేనేది హీరోలా మధ్యలో దూరి ఏ అని చెప్పి చేశాను. అందులో ఒకడేమో నేను ఆపుతున్నా సరే వచ్చేస్తుంటే అని గట్టి పట్టుకున్నాను అని చెప్పి, ఎలా తెల్లదిన్నట్టుగా. ఆడేమో అని చెప్పి అంటున్నాడు. పోలీసు వచ్చాడు, వచ్చి మీ ఇద్దరు కొట్టుకుంటామని మా ఇద్దరు నాలుగు వేసాను అనమాట. అంటే నాకేం లేదు, నా దెబ్బలు కాశాను నేను పోలీసులు. అంటే మీరు శిక్ష అనుభవించారు అన్నమాట. అంచేత మనకు అవసరం లేదు అంత. అందరూ వచ్చి నన్ను కూడా పోలీసుకి ఎక్కించారు, వచ్చి వారు విడిపించడానికి వచ్చాను బాబు అని చెప్తే అప్పుడు నన్ను విడిచిపెట్టారు. లేదంటే నన్ను కూడా ఎక్కువ జీపీ కట్టినాను. అంటే మనకు అక్కడ ఎంత ఉన్నదో అంత, లేకపోతే ఏమవుద్దంటే అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది సైలెన్స్, మౌనం అంటే ఇది. మౌనం అంటే ఓన్లీ మాటలు ఒకటేనే కాదు, మన యాక్షన్లు కూడా ఎంత ఉంటే అంత చేయాలి. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి. ఇది మౌనం అంటారు. మన తల్లిదండ్రుల దగ్గరైనా మనకు పుట్టిన పిల్లల దగ్గరైనా అలాగే ఉండాలి ప్రభుజీ. ఎవరైనా అంతే అండి. ఇప్పుడు చూడండి, అందుకనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, భార్యాభర్తలు కానీ ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నప్పుడు ప్రత్యేకించి భార్యాభర్తలు చెప్తుంటాను నేను ఇది. ఓకే, భార్య వల్ల భర్త వల్ల భార్యకు గొడవలు అయ్యాయి, ఏదో అయింది, కష్టం వచ్చింది, వెంటనే ఫోన్ చేసి మా అమ్మకి చెప్పేయాలని చెప్పి లేదా మా నాన్న చెప్పేయాలి అని చెప్పే కంటే ఎవరికి చెప్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దో వాళ్ళు చెప్పండి. లేకపోతే ఏమవుద్ది, ఓకే నేను మా అమ్మకి చెప్పేశాను, మా అమ్మాయి వెళ్ళి మా నాన్నగారు చెప్తారు, మా నాన్నగారు వెళ్ళి మా ఇంకో 10 మంది చెప్పి వస్తారు, గొడవ ఇంకా పెద్ద అవుద్ది. ఈడేమో హ్యాట్ అంటాడు, అక్కడ సాల్వ్ అయ్యేది ఏం లేదు. నా గౌరవం ఉన్నాడు, నా తల్లిదండ్రులు కూడా గౌరవం ఇవ్వడు. దాని బదులు ఎవరంటే గౌరవం ఇస్తాడో, ఎవరైతే చెప్తే మాట వింటాడేమో అన్నప్పుడు ఆయనకి వెళ్ళి ఇలాగ అయిందండి నాకు చెప్పండి అన్నప్పుడు, అప్పుడు ఆయన కూర్చోబెట్టినప్పుడు ఏదో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమైంది, అంత రచ్చరచ్చ అవుతుంది తప్ప అక్కడ సాల్వ్ అవ్వదు. దానివల్ల ఏమవుద్ది, ఒకరి మీద ఒకరి ఇంకా అసహ్యం ఇంకా పెరిగిపోద్ది. ఆ ప్రాబ్లమ్స్ తగ్గాల్సింది పోయి పెరిగిపోద్ది. సారీ, మధ్యలో లైవ్ పవర్ పాయింట్ వినపడుతుందా? వినిపిస్తాను ప్రభుజీ. అదే, లేకపోతే ఏమవుద్ది అంటే మనకు అందరు పరువులో పోయి పెద్ద ప్రాబ్లం పెద్ద అయిపోతే తప్ప తగ్గదు. కానీ మనందరం ఏం చేస్తాం, ఎవరికొకరు చెప్పుకోవాలి. ఆ టైంలో ఎవరు వస్తే ఫోన్ చేసి మా అమ్మ చెప్పాలి, మా నాన్న చెప్పాలి, మా ఫ్రెండ్ చెప్పాలి, ఆడి చెప్పాలి, ఈడి చెప్పాలి, అంతే తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని దాంట్లో ఎప్పుడూ వెళ్ళాం. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకి మౌనం కాదు. మౌనం అంటే అలా కాదు, ఎంత ఉన్నదో అంత చెప్పాలి. ఓకే, ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకు చెప్పాలి. దానివల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం అక్కడికే ఆగిపోద్ది, పెద్దది అవ్వదు, సామరస్యం పెరుగుతుంది, చాలా చాలా లాభాలు ఉంటాయి. అందుకని మౌనం అనేది ఒకటి చాలా పెద్ద ఇది. అందుకే వాచో వేగం అని చెప్పేది. సో ఇవన్నీ మనం తెలుసుకోకుండా మనం చేస్తే మన యొక్క ఉద్దేశం అన్ని మంచివి అయి ఉండొచ్చు, కానీ ఏమవుద్ది, కానీ అక్కడ ఏమవుద్ది, మన ఉద్దేశం మంచిదైనా సరే మనం కర్మలో ఇరుక్కుంటుంటాం. అయితే మనం 10 మంది చెడ్డు చేసిన వాళ్ళం అవుతాం, 10 మంది ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. హరే కృష్ణ. దిగ్విజయంగా అందరిని కన్ఫ్యూజ్ చేసి పెట్టాను.
ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు దానిలో హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు మనకి అదే మీరు ఇందాక చెప్తున్నది, ఇప్పుడు మనకు ఒకళ్ళ వల్ల ట్రబుల్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా అంటే అంటే వాళ్ళకి ఏదో చేద్దామని గురించి కాదు, మనలో ఒక గ్రడ్జిలా ఉండిపోతుంది ప్రభుజీ అది. అంటే అది మాటి మాటి మనకు గుర్తొస్తుంటది. సో ఇప్పుడు అది కూడా ఒక పాపం కిందే కన్సిడర్ అవుతుందా? చూడ గ్రడ్జ్ అలా ఉంటుంది. కలియుగంలో అలా గడ్జి లోపల ఉండిపోవడం తప్పేం లేదు, కర్మేం రాదు కలియుగంలో. అదే ద్వాపరయుగం వరకు అయితే కర్మ వచ్చిండేది. కానీ ఏమవుద్ది, ఆ గ్రడ్జి అలా ఉన్నప్పుడు ఎప్పుడు అవకాశం దొరికితే మనం వెంటనే దాన్ని యాక్ట్ చేస్తాం, తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చేస్తుంది ఏడో రోజు. అంచేత అది కూడా వచ్చుకోకూడదు. కానీ అది బయటికి రానంతసేపు కలియుగంలో ప్రాబ్లం లేదు, కర్మేం రాదు. కానీ ఎప్పుడైతే అది గ్రడ్జ్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే అది ఏదో ఒక రోజు బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. మరి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, అన్ని గ్రడ్జ్ తీర్చేసుకుంటాం. కొన్నిసార్లు మన 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 ఓన్ ఫులిష్నెస్ లో తప్పులు చేస్తుంటాం రోజు. ఇప్పుడు దాన్ని కూడా మనము కర్మలాగా ఆలోచించాలా రోజు? ఏది మన కొన్నిసార్లు మనకి దాన్ని ఏమంటారు, ఇన్నోసెన్స్ వల్ల లేకపోతే మన ఓన్ ఫులిష్నెస్ వల్ల కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం రోజు. సో దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా కర్మ దానే ఆలోచించాలా, లేకపోతే మన తెలుసుకోకపోవడం వల్ల? మన కర్మే. చూడండి, ఎంత పెద్ద డ్రైవింగ్ వచ్చినా యాక్సిడెంట్లు అవుతుంటారు, చేసుకుని చేస్తుంటారు. ఎందుకని? డ్రైవింగ్ రాకని కాదు, వాడు కర్మ అది. అక్కడ అలా చావడం, లేదా అలా కాలు ఎరగొట్టుకోవడం. సో ప్రతిదీ మనం అలా చేయడానికి అలా అనడానికి లేదు. అదేవిధంగా మన ఇన్నోసెన్స్ అయినచ్చు, మన అమాయకత్వం, మనకు తెలియకపోవడం, అజ్ఞానం, అది కూడా మన గుణం, మనలో ఉన్న త్రిగుణాల కారణంగా. ఆ త్రిగుణాలు ఎలాగొచ్చాయి? మన కర్మను బట్టే త్రిగుణాలు వచ్చాయి. ఇండైరెక్ట్గా మళ్ళీ మన దానికి కూడా మన కర్మ, ఆ గుణాలు పొందడానికి కూడా కారణం మనమే. అందుకని తెలియక చేసిన కర్మ కర్మే కదా ప్రభుజీ. అదే. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక నాకు సమాధానం వచ్చేసింది ప్రభుజీ. ధర్మదేవత అన్ని శాస్త్రాలు తెలిసింది కదా ఆవిడకి అంతా, అయినా కూడా పరీక్షిత్ మహారాజుని అడగడం ఏంటో అర్థం కాలేదు. అప్పుడు మీరు అన్నారు కదా ప్రభుజీ, నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఈ శాస్త్రాలన్నిటినీ చదువుకొని, అందుకని మీరే చెప్పండి అన్నట్టుగా చెప్పారు. కన్ఫ్యూజ్ అయిపోవడం కాదు, ఎందుకంటే ఎవరిని నిందించలేక. అన్ని ఆవిడకి తెలిసి ఉంటే కూడా ఆయన్ని ఎందుకు? అలాగనగా తెలుసు. లాస్ట్ వీక్ నేనే కారణం, నా కర్మ కారణం. అలా అనుకున్నారు. కర్మ కారణం కాబట్టి నేను ఎవరు ఆయన ఎవడుతుంది, ఎవడు నేను కొట్టాడంటే ఇప్పుడు నేనే కొట్టుకున్నానని చెప్పుకోలేదు కదా. అవును. ఇప్పుడు ఎందుకు పడిపోయావయ్యా, ఎందుకు ఎవరు తోస్తారు నిన్నంటే, తోయలేదని నేనే గెంతానని అన్నాడు. పిచ్చోడు అనుకుంటారు. అలాగే అప్పుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పింది అనుకోండి, నేనే కాలు ఎరుకొట్టుకున్నా అని చెప్పి, పరీక్షిత్ మహారాజు నమ్మడు. లేదు అబద్ధం చెప్తున్నావు, ఎవరు చెప్పారు, ఎవరు కొట్టారు చెప్పండి. చెప్పాలంటే ఎవరినో ఒకరు చెప్పాలి. ఎవరిని చెప్పను? నా కర్మని చెప్పనా, లేదా నా ఆత్మని చెప్పనా, టైం అని చెప్పనా? ఈ శాస్త్రం ప్రకారం ఇది కరెక్ట్, ఈ శాస్త్రంలో ఇది నువ్వే నిర్ణయించుకో. ఎవరు ధర్మదేవతకి అంత సంక్లిష్టంగా ఉంటే అంటే బేసిక్గా ఏంటంటే ఎవరిని నిందించకూడదు. అది బేసిక్గా నా కర్మ ప్రకారం నేను అనుభవిస్తున్నాను అంతే.
అందుకని ఆమె ఎవరి పేరు చెప్పలేదు, ఫలానా వ్యక్తి కారణం చెప్పి నిందించలేదు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. అది. So, Prabhuji, that's the reason we have to dedicate our actions, fruitive activities to Krishna. ఆ, అందుకని Then we won't get karma, right? కరెక్టే, కానీ దానివల్ల కూడా కర్మ కడతావు, దానివల్ల కూడా కొంత కర్మ వస్తుంది. కంప్లీట్ కర్మ పోకపోయినా కొంత కర్మ వస్తుంది. ఎందుకని మనం కాదు డిసైడ్ చేసింది ఆ కర్మ చేయాలని. దాని రిజల్ట్ మనం వెనక్కి ఇచ్చేవచ్చు, భగవంతుడికి ఇచ్చేవచ్చు. కానీ ఆ పని చేయాలని చెప్పి ఎవరు డిసైడ్ చేశారు? మనం డిసైడ్ చేసుకున్నాం కాబట్టి మనమే కారణం దానికి కూడా. No, I'm telling if we give the fruit of our అదే fruitive చెప్తుంది, activities. అదే చెప్తుంది. నువ్వు ఆ ఫ్రూట్ ఇచ్చేసినంత మాత్రం ఆ కర్మ యాక్టివిటీ చేయాలని చెప్పి నిర్ణయించింది ఎవరు? Nino, మరి హూ ఇస్ రెస్పాన్సిబుల్? I am responsible. మరి Okay. నువ్వు ఆ రిజల్ట్ ఆయనకి ఇచ్చేయడం వల్ల, ఇప్పుడు చూడు, సపోజ్ నేను బాగా చదివాను, చదివి ఫస్ట్ క్లాస్ వచ్చింది, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను లేదా స్టేట్ ఫస్ట్ వచ్చాను. మీ కారణం ఏంటంటే నాదంతా భగవంతుడి కృప అని చెప్పి భగవంతుడికి ఇచ్చేసాను. భగవంతుడి కృప వల్లే నాకు ఫస్ట్ వచ్చింది, లేకపోతే నాకు అంత తెలివితేటలు లేవు, నేను అంత గొప్పవాడిని కాదు, ఏదో చెప్పాను, బాగానే ఉంది. అలాగే నేను ఫస్ట్ రావాలని చెప్పి చదివాను, ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు కూడా అంటున్నాను, ఎందుకంటే భగవంతుడు నన్ను ఫెయిల్ చేశాడు, లేకపోతే నేను బాగా చదివాను, ఎందుకు ఫెయిల్ అవుతాను. ఇప్పుడు కూడా నేను రిజల్ట్ భగవంతుడికి ఇచ్చాను, భగవంతుడే ఫెయిల్ చేశాను అని చెప్పి. రైటేనా? No, how can you tell God? Then, so it's not that, only dedicating. It is better. ఎవరినో అనే కంటే ఓకే, ఏదైనా భగవంతుడు ఇష్టం, ఆయన ఏదో చేస్తుంటాడు, ఏదో మంచిగా చేస్తుంటాడు అన్న ఉద్దేశం మీద అలా ఉండడం అది వేరు. అంచేత మన డెడికేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏ విధంగా చేస్తున్నాం, ఏ భావంతో చేస్తున్నాం, మన మూడేటి, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇస్తున్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఆయన్ని అది భగవంతుడికి అర్పిస్తున్నాం. ఒకసారి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి డబ్బులు అప్పు తీసుకున్నారట. అప్పు తీసుకుంటే తర్వాత ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. ఒక ఇది వద్దురా, ఈ స్టోరీ కంటే ఇంకో స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకున్నాడట. నేను కష్టాల్లో ఉన్నాను, ఒక లాటరీ టికెట్ తీసాను, నాకు కానీ ఇందులో ₹1 కోటి కానీ వస్తే దాంట్లో నేను సగం ఇస్తానని చెప్పి సగం ఇస్తానంటే భగవంతుడు లాటరీ బేలేట్ చేశాడు, ₹1 కోటి వచ్చేసింది. అది ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం అప్పులు తీర్చుకున్నాడు, సగం డబ్బులు ఇవ్వలేదు, సగం. బాలాజీ వచ్చి అడిగాడట, అయినా ఏవయ్యా నువ్వు సగం నాకు ఇస్తానన్నావు కదా, ఏమైందన్న? అరే నీకు ఇస్తానంది ఎప్పుడు? 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం 50 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 50 లక్షలకి ఏం విలువ ఉంది? 10 లక్షలతో సమానం అన్నారు. నా 1,00,000 ఇవ్వు అన్నాడు. అలాగే ఇస్తానని చెప్పి మళ్ళీ టైంపాస్ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు, అరే నువ్వు ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ₹1,00,000 ఇస్తానన్నావు, ఇప్పుడు ఇవ్వలేదంటే, పూర్వం ₹1,00,000 ఇంత బంగారం వచ్చేది, ఇప్పుడు 10 గ్రాములు కూడా రాలేదు, ఇప్పుడు ఏమిస్తాను? దాని విలువ ఎంత సగం పడిపోయింది అన్నారు. పోనీ అయితే 60 తులం బంగారం అయిన ఇవ్వను. అలాగా ప్రతి దానికి అలా లాస్ట్గా వేస్తే ఇంక ఏది ఇచ్చినా సరే అన్నిటికీ ఏదో భయం అనుకుంటున్నాడు. భగవంతుడు పోనీ అందులో సగం ఇవ్వను, అందులో సగం అని చెప్పి ఇస్తుంటే లాస్ట్కి ఇంకేం లేదు, కురుమురాలు తింటున్నాడు.
అరే నువ్వు నా ముందే తింటున్నావు, మళ్ళీ తిరుపతి వెళ్ళి కుర్మరాలు తింటున్నావు. తింటుంటే అరే నువ్వు కుర్మరాలు తింటున్నప్పుడు కనీసం దాంట్లో అవే నాకు అర్పించి తినొచ్చు కదా అంటే, అవేమని తెస్తారు అని చెప్పి, నేను ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నీకు ఇస్తాను, నేను చస్తాను, నన్ను చావమంటా పెట్టి, ఇదే ఒక భగవంతుడు అయ్యా నువ్వు అంటాడు అని అన్నాడు. మళ్ళీ బాగా కూర్చొని ఈలోపు పెద్ద గాలి వచ్చి ఎగిరిపోయాడు. కుర్మరాన్ని ఎగిరిపోతే భగవంతుడు ఇవన్నీ నీకే అని చెప్పాడు. ఇవన్నీ కుర్మరాన్ని కూడా నీకే. అంటే ఆ కుర్మరాలన్నీ ఆయనకి, అంటే అది కరెక్టే, ఆయనకు అర్పించినట్టేనా? That is wrong, no? సో అంచేత మనం కూడా ఏ భావంతో ఇస్తున్నాం అనేది కూడా ఉంటుంది. భగవాన్ ఓన్లీ ఓకే ఇస్తున్నాం అంటే ఇస్తున్నాం అని కాదు. దేర్ షుడ్ బి సమ్ డివోషన్, సమ్ ఇవి ఉండాలి, లేకపోతే Service mode. Service mode. గాడ్ స్మార్ట్ కదా. Service mode. You should have service mode. You should have service mode. సర్వీస్ మోడ్ కంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉండాలి. అరే భగవంతుడు నాకు ఇచ్చాడు, యాక్చువల్గా నేను అన్నాను కానీ నాకంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అని. ఎందుకంటే ఆ టైంలో మనం బయట పెట్టాడు, సమయానికి వచ్చాడు. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావం మనలో ఉంటుందో అప్పుడు అది అంతే తప్ప ఇచ్చేయాలంటే ఇచ్చేయడం అంటే మనం ఏదో మెకానికల్గా చేసినప్పుడు ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఇంప్లికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంచేత డెడికేట్ చేయడం, అందుకనే అది కూడా టాప్ మోస్ట్ కాదు. మన రిజల్ట్, మన యొక్క కర్మ ఫలాల్ని అర్పించడం టాప్ మోస్ట్ కాదు. టాప్ మోస్ట్ అంటే భక్తి. ఇది కూడా మిడిల్. ఓకే, కొంతవరకు ఏమి చేయిందామంటే కొంత బెటరు, కానీ బెస్ట్ కాదు. So if you have so much wealth also, then you don't engage that wealth in God consciousness, then that is also zero because you're not doing devotional service, right? ఒక ఎంగేజ్ చేసినా సరే నువ్వు ఏదో చూపించుకోవడం కోసం ఎంగేజ్ చేస్తే అది కూడా జీరో. నేను ఇంత చేశాను అంత చేసి చెప్పుకోవడం కోసం, చూపించడం కోసం, అందరిలో నన్ను గొప్పవాడని అనిపించుకోవడం కోసం చేసినా అది కూడా జీరో కింద లెక్క. సో చేయకపోయినా తప్పే, చేసినా కూడా తప్పే, కానీ సరైన విధంలో పద్ధతిలో చేయకపోతే. సో అందుకని మనం తెలుసుకోవాలి. అందుకే గురువు అవసరం. హీ విల్ గైడ్ అస్ హౌ టు డూ. అప్పుడు మనం దాని యొక్క ఫలితాన్ని పర్ఫెక్ట్గా పొందుతాం. లేకపోతే ఏమవుతుందంటే Then they will tell what is correct, what is wrong. Then those people will tell what is correct, what is wrong. Not people, the proper guru. That's all. Oh. Okay. ఎవరిని పడితే అడిగితే ఎవరు నచ్చింది వాడు చెప్తాడు. ప్రాపర్ గురువుని అడిగినప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాడు. ఓకే. Ravji, last question. What is the difference between karma and nishkama karma then? కర్మ అంటే సమ్ యాక్టివిటీ, ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, యు గెట్ సమ్ రియాక్షన్. నిష్కామ కర్మ అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు ఎంజాయ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ కుడ్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. కొంతమంది ఉంటారు, వాళ్ళు నేను పూజలు చేస్తున్నారు ఎందుకంటే
మా భర్త సుఖంగా ఉండాలి, లేదా మా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి, లేదా మా పిల్లలు సుఖం అలాగే భర్తలు కూడా చేస్తుంటారు, మా భార్య సుఖంగా ఉండాలి అని. అది కూడా ఒక విధంగా ఒక రకమైన నిష్కామ కర్మే. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకంటూ లేదు కామం, కానీ ఇంకా స్టిల్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో ఉంది. నిష్కామ కర్మల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అంటే ఇక డీటెయిల్గా వెళ్తే నిజమైన నిష్కామ కర్మ ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం చేస్తామో అది నిజమైన నిష్కామ కర్మ. అంటే మన కోసం కాకుండా, మన కోసం కానీ నాకు సంబంధం లేని ఉన్న వాళ్ళతో ఎవరికి సంబంధం లేకుండా మనం చేస్తే అది నిజమైన నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే డెఫినేషన్ అంటే నాకు కోరిక లేకపోవడం అని అర్థం. నా కోసం కోరిక లేదు, నాకు వేరే వాళ్ళ కోసం కోరిక ఉండొచ్చు, అప్పుడు అది కూడా నిష్కామ కర్మ అవుతుంది. ఒక విధమైన నిష్కామ కర్మ, కానీ ఒరిజినల్ ప్యూర్ కావాలి, ప్యూర్ అవ్వదు. ప్యూర్ అన్నది ఇంకా భగవంతుడి కోసం చెప్పినప్పుడే అది రకరకాల మనం అల్టిమేట్ ఏంటంటే తెలుసుకోవాలి. నిష్కామం అంటే ఒరిజినల్ డెస్టినేషన్ బాగా చూసుకుంటే భగవంతుడి కోసం తప్ప ఇంక వేరే కోసం దేనికోసం చేయకపోవడం అది నిష్కామ కర్మ. అలా కాకుండా ఎటువంటి కర్మ చేసినా అది కర్మ కిందకు వస్తుంది. అదే పుణ్యకర్మ, పాపకర్మ, ఏదో కర్మ. ఇంకా గృహస్థులు మీలాంటి వాళ్ళు అయితే భగవంతుడి కోసమే చేస్తారు ప్రభుజీ. గృహస్థులు అన్ని భగవంతుడి కోసమే అంటే ఎలా ఎలా చేయాలి, ఎలా చేస్తారు? చూడండి, మేము కూడా ఏం చెయ్యము. నాలో నేను ఏదో నాకు పేరు కావాలనో ప్రతిష్ట కావాలని చేసినప్పుడు అది కూడా వేస్టే కదా. ప్రభుజీ ఇప్పుడు దేశం కోసం జవాన్లు చేసేది నిష్కామ కర్మనా? కాదు. దేశ ప్రజలు బాగుండాలని చేస్తున్నారు వాళ్ళు. చూడండి, దేశ ప్రజలు బాగుండాలని చేశారా, లేదా వాళ్ళ జీతం కోసం చేస్తున్నారా? జీతం అనంటే చేస్తుందా? ఇప్పుడు గవర్నమెంట్ అంతే, ఎవరైతే అక్కడ సైనికులు ఉన్నారో ఎవరికి రేపు నుంచి జీతాలు లేవని చెప్పి అందరూ ఉంటారా? ఇంకా ఉండరు ప్రభుజీ. మరి నిష్కామ కర్మ ఎక్కడైంది? కేవలం భగవంతుడి కోసం చేసేది. నిజంగా నిష్కామ కర్మ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఇప్పుడు ఒక పిల్లడికో లేదా భర్తకో భార్యకో బాగోపోతే ఆ టైంలో ప్రార్థన చేస్తాడు వెళ్ళి, అది నిష్కామం. అంటే తన కోసం ఏమి ఉండదు. అంటే వాళ్ళు రోగం వచ్చిన వాళ్ళకి చేసేది కూడా ఒక రకమైన నిష్కామమే, కానీ శుద్ధమైంది కాదు. ప్యూరిటీ తక్కువ ఉంటుంది. అది ప్యూర్ అంటే ఓన్లీ భగవంతుడి కోసం చేసేదే. అంటే ఇప్పుడు మనం మామూలు ఇవి జపంగాని చేస్తున్నాం కదా ప్రభుజీ, అంటే మన కోసం అని ఉన్నా కూడా అది నిష్కామ కర్మ కాదు, ప్యూర్ కాదు. అంటే తెలుసుకుంటున్నాం, ఆయన గురించి తెలుసుకోవడం కూడా అదే కదా. చూడండి ఇప్పుడు నేను ఈ జపం చేయడం వల్ల భగవద్ధాం వెళ్తాను, అంతర్లీనంగా కోరిక ఉంది. Sabji, then desire is there, na then? అది అందుకనే అది నిష్కామం కాదు. మరి ఏ భావం ఉండాలి ప్రభుజీ? ఇది భగవంతుడికి నేను జపం చేయడం నచ్చుతుంది కాబట్టి భగవంతుని చేస్తున్నాను అంతే. అంటే నీ కోసం చేస్తున్నా అని అనుకోవాలి, నీ ఆనందం కోసం, నీ ఆనందం కోసం చేస్తున్నాం ప్రభు అనుకోవాలి. ప్రభుజీ కర్మలు అర్పించడం అంటారు, అది డీటెయిల్డ్ గా ఏదన్నా ఉందా ప్రభుజీ? ఇప్పుడు తర్వాత చెప్పండి. కర్మలు ఇప్పుడు మనం జపం చేసి శ్రీ కృష్ణుని దివ్య చరణాల ఇంద అర్పణమస్తు జప ఫలితం అనుకున్నాం, అంటే అలా కాకుండా హార్ట్ఫుల్ గా అంటే ఎట్లా వస్తుంది ప్రభుజీ? అలా కాకుండా మనం మామూలు నోటితో అనడం కాకుండా అది అది వెళ్తుందా ప్రభుజీ అట్లా? ఒకటేంటంటే ఓకే అని అనడం మంచిదే, ఏం ఆనందానికంటే అది బెటర్. మామూలుగా ఈ జప ఫలితం శ్రీ కృష్ణార్పణం వస్తూ అనుకుంటున్నాం అనుకోండి ప్రభుజీ, అది వెళ్తుందా పూర్తిగా అంటారా? అది చెప్తున్నాను. చూడండి, శుద్ధంగా ఉంటే ఇప్పుడు చూడండి, మీరు మాలో 4 బ్రహ్మచారులకి 4 గిఫ్ట్, ఒకటే గిఫ్ట్ 4 బ్రహ్మచారులకి ఇచ్చారు. వాడు తీసుకుని ఊరుకున్నాడు, ఇంకోడేమో థ్యాంక్స్ అండి అన్నాడు, మూడోవాడేమో ఎందుకు మాతాజీ అండి నేను
మేము అవన్నీ ఇవ్వాలా మాకు అన్నాడు. ఉమ్. 4 ఆయన థ్యాంక్ యూ మాతాజీ, నేను దీనికోసం చూస్తున్నాను, చక్కగా వాడతానని చెప్పి వాడుకుంటున్నాడు. ఈ నలుగురిలో మీకు ఎవరు నచ్చుతారు? కష్టం ప్రభుజీ అలా ఆ? అలా కష్టం చెప్పడం అంటే అందరు తీసుకున్నారు కనుక అంటే తీసుకున్నారు, కానీ మీకు ఎవరు నచ్చుతారు? వాడుకుంటున్నట్టున్నారు. వాడుకుంటేనే కదా. అంచేత అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఓకే థ్యాంక్ యూ చెప్పారు, కానీ ఏదో ఫార్మాలిటీ చెప్పాలి కాబట్టి చెప్పాడు. ఉమ్. అదే కదా. ఇంకొకటి ఇంకొంచెం మంచి ఫార్మాలిటీకి వెళ్ళాడు, అవి ఎందుకు మాతాజీ ఇవన్నీ ఇవ్వాలా మాకు అవి ఇవి అని. ఉమ్. కానీ నిజంగా మూడో వ్యక్తి ఆయనకి అవసరం లేకపోయినా కొన్ని రోజులు వాడి తర్వాత పక్కన పెట్టినా సరే ఆయన మిమ్మల్ని గుర్తించాడు, మీరు ఇచ్చిన దాన్ని గుర్తించినట్టు అవుతుంది. అవును కదా. ఉమ్. చేత అందరూ ఒకటే మీరు ఇస్తున్నారని ముగ్గురు ఫస్ట్ టైం ఏమో ఏం అనలేదు, మిగతా ముగ్గురు ఏదో థ్యాంక్ యూ అనేది గుర్తించిన దాంట్లో కూడా తేడా ఉంది ఉమ్. కదా. సో అదేవిధంగా మనం కృష్ణార్పణ వస్తువు అని సన్నిధి అన్నప్పుడు ఎందుకంటున్నాం, మెకానికల్గా అంటున్నావా, నిజంగా మనం అలాగే ఆ భావమే అన్నమంది, ఆ భావంతో అన్నప్పుడు మనం అప్పుడు ఇంకోటి కూడా ఆలోచిస్తాం. నిజంగా కృష్ణకి అర్పించి చేయడం కంటే ఏమైనా ఉందా దాంట్లో అది కూడా ఆలోచిస్తాం కదా. అవును. అవునా? అవును. అది ఆలోచించకపోతే కృష్ణార్పణ వస్తు ఏం లేని ఏం కృష్ణార్పణ వస్తు. నిజంగా మనం కృష్ణార్పణ వస్తు అన్న దానికి అర్థం తెలుసుకొని మనం నిజంగా ఆ భావంతో ఉంటే అప్పుడు చేసేది కూడా కరెక్ట్ చేస్తాం. అరే కృష్ణుడికి అర్పిస్తున్నాను కాబట్టి మంచిగా చేయాలి. అవును. 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 ఆ ఖచ్చితంగా. భావం లేనప్పుడు మీరు కృష్ణార్పణ వస్తు అంటే ఏముంది అక్కడ దాంట్లో వెళ్ళడానికి కృష్ణుడికి. అవును ప్రభు, కరెక్ట్. సంచేత ఇవన్నీ చాలా మ్యాటర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. మన మెకానికల్గా ఏదో అనేసి ఓకే నేను భక్తి నాకు ఫుల్ భక్తుని అయిపోయాను చూసావా, నేను మొత్తం కర్మలు ఇచ్చేస్తున్నాను, లేదంటే నేను అలా అనుకోవడానికి లేదు. సో చాలా అంటే అవి కొత్త వాళ్ళకి పిల్లలకి చూడండి, కొంతమంది పిల్లలు థ్యాంక్ యూ చెప్పటం, ఆ పిల్లలు థ్యాంక్ యూ అనగానే మనం ఎంత పొంగిపోతాం. ఉమ్. వాడికి అసలు థ్యాంక్ యూ అంటే అసలు అర్థం కూడా తెలియదు. అవును. ఎందుకు వాళ్ళ అమ్మ నేర్పారు, నాన్న నేర్పారు, చెప్తారు అంతే. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. జపం కానీ పెద్ద చేస్తున్నా కూడా అలాగే ఉంటే అది అప్రిషియేట్ చేయాలి. నిజంగా మనం వీ హ్యావ్ టు చేంజ్, అప్పుడు మనకి దానికి వాల్యూ వస్తుంది. అప్పుడు అదే భావన, అదే అప్పుడు చిన్నప్పుడు ఏ విధంగా అయితే థ్యాంక్స్ అంటే మనం ఆనందపడ్డామో పెద్ద కూడా అదే ఆనందపడతాం ఎప్పుడైతే మనం యాటిట్యూడ్ అవన్నీ మారుతాయో. అప్పుడులాగే థ్యాంక్స్ ఏదో చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతే అది మన కొన్నిసార్లు అంటే ఏంటి అసలు చూడు ఎలాగొన్నాడంటే ఇంకేంటి థ్యాంక్స్ చెప్పాను కదా ఇంకేం చెప్పాలి, సారీ చెప్పాను కదా ఇంకేంటి కాలు మీద పడాలా అంటారు. నిజంగా నేను తప్పు చేసిన భావన ఉంటే కాలు మీద పడతాం కూడా. అది లేవని మీరు ఏమవుతుంది, ఇంకేం చేయాలి, కాలు పడాలా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇది చేయాలా అవి చేయాలా ఇలాగా మళ్ళీ అడ్డంగా వాదిస్తాం. అంటే మనకి అది లేదు, యాటిట్యూడ్ లేదు. నేను తప్పు చేసిన భావన లేదు లోపల. అవన్నీ మాట్లాడడం ఇంకా మనం అలాగే ఇలాగా మనసు పెట్టి చేస్తే అవన్నీ రావు. చేత అవన్నీ అందుకనే అవన్నీ మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. మనం ఆ భావన మనం ఎప్పటి వరకు నేర్చుకోమో మన భక్తులు పురోగతి అంటే అక్కడ ఒక లెవెల్కి వెళ్ళాక ఆగిపోయింది అనమాట. అవి మనం డీటెయిల్స్లోకి వెళ్తుంటాం. అందుకని చెప్పింది ఉదాహరణ, మన సముద్రంలో సంవత్సరాల తరబడి తేరినా సరే మన ముత్యాలు దొరకవు. ముత్యాలు దొరకాలంటే ఏం చేయాలి, లోపలికి వెళ్తుండాలి. సముద్రం లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి ముత్యాలు రత్నాలు దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా భక్తిలో కూడా మనం ముందుకెళ్ళాలి అంటే మనం చేస్తున్న కార్యాలు భౌతికంగా చేస్తున్నాం, దాన్ని అంతరంగికంగా కూడా శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. భక్తిగా భక్తితో ముడిపెట్టి చేస్తూ ఉండాలి. అది భావన. అరే నేను తప్పు చేశాను, నేను సారీ చెప్తే అవ్వలేదంటే ఏం చేయాలి అని ఆలోచించాలి. సారీ చెప్పి ఎవరో వచ్చి పాప బాధ ఇంకేంటి సారీ చెప్పాను కదా ఇంకేం కావాలా అంటే నువ్వు
తప్పు చేసిన భావన లేదు నీవు, ఆ పశ్చాత్తాపం లేదు. నిజంగా పశ్చాత్తాపడినాడైతే అవునా ఇంకా బాధపడ, అరే ఇంకేం Yeah, చేయాలి please. మనం ఇంకా. But that condition, we are conditioned soul, right? We will not get that quality. అవును, అందుకనే Focus on to guide only, then you will, no? అవును, దట్స్ ఇప్పుడు అది గైడ్ చేసినప్పుడు వాళ్ళు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను కండిషన్స్ వాళ్ళు కాబట్టి నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఇంకా ఎప్పుడు కండిషన్స్ వాళ్ళలాగే ఉంటాం. నవ్ ఈ రియలైజ్ So the super soul will always guide, but the conditioned soul has to accept it. అది చేయకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. దెన్ యూ విల్ బి లైక్ యూ విల్ రిమైన్ కండిషన్స్ వాళ్ళు. No, I'm telling super soul will always guide, అది ready to guide. ఎప్పుడు గైడ్ ఉంటుంది, అది చెప్పాను కదా అనమాట. దట్ యూ హ్యావ్ టు. అందుకనే ఎక్స్టర్నల్గా కూడా ఒక గురువు ఉండాలన్నది, శిక్ష గురువు. ఎందుకంటే మనం సూపర్ సోల్ని యాక్సెస్ చేసుకోలేం, సూపర్ సోల్తో కమ్యూనికేట్ చేసుకోలేం కాబట్టి లోకల్గా ఒక గురువు ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం ఇవన్నీ చేసుకుంటాం, తెలుసుకుంటుంటాం. So Prabhuji, parents are also doing, all the parents are doing Nishkama Karma only, right? For the No. children. నాట్ 100%. ఓకే, దట్స్ లీవ్ ఇట్ గోయింగ్. 5 అయిపోయింది, నాకు పనులు ఉన్నాయి. అగైన్ చెప్పాను కదా, ఇల్లు చేస్తున్నారని కూడా ఉంటుంది. బికాజ్ యూ కెనాట్ సే ఎవ్రీథింగ్ ఈజ్ నిష్కామ్. పేరెంట్స్ చేసినా, పేరెంట్స్కి పిల్లలు చేసినా, ఎందుకు చేస్తున్నారు, ఏం రాహుల్తో చేస్తున్నారు, దాన్ని బట్టే నిష్కామ కర్మ. అందులో లెవెల్స్ చెప్పాను కదా. లెవెల్స్. అల్టిమేట్ లెవెల్ ఈస్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ కృష్ణ బై యువర్ కర్మ, దట్ ఈస్ రియల్ నిష్కామ కర్మ. అక్కడ మీ పేరెంట్సా, లేకపోతే మీ అబ్బాయిలా, మీ అమ్మాయిలా, లేకపోతే మీ భార్య, భర్త, లేకపోతే మీ బాస్, అది కాకుండా ఇలా చేస్తే కృష్ణుడికి నచ్చుతుంది. ఓకే, అక్కడ మీకు మీ పిల్లలకు నచ్చకపోవచ్చు, లేకపోతే మీ భర్తకు నచ్చకపోవచ్చు, మీ భార్య నచ్చకపోవచ్చు, మీ బాస్ నచ్చకపోవచ్చు, కానీ కృష్ణుడు నచ్చుతుంది అన్న భావన మన ఎప్పుడైతే ఉంటుందో అది నిజమైన నిష్కామ. సో ఇట్ మెయిన్ అల్టిమేట్గా మనకి నిష్కామ కర్మ, నిజమైన నిష్కామ కర్మ అంటే కృష్ణుడికి ఏం నచ్చుతుంది అన్నది మనం పెట్టుకుంటాము. అప్పుడు దట్స్ కృష్ణుడికి ఏం నచ్చుతుంది, ఎలా తెస్తుందంటే గురువు ద్వారా. గురువు నచ్చిందంటే కృష్ణుడు నచ్చుతుంది. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీమద్ భాగవతం కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జయ. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. బియ్యం పెట్టాలి.